పిల్లారా, మనము ధనవంతునికి వారి ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము, వాని దృష్టికి అది ఎత్తైనటువంటి ప్రాకారము. మనము తిమోతి రాసిన పత్రికలో మనం చూద్దాం ఒకసారి. తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము. అక్కడ ఒక మాట ఉంది, మీరు ఒకసారి మీరు చదవండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలోని మనం ఏమీ 7వ వచనము, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఇందుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఈ లోకములోనికి ఏమీ తీసుకుని రాలేదు, వీటిలో నుండి ఏమీ తీసుకొని పోలేము అని చెప్తున్నాడు భక్తుడు. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, అందుకనే అన్న వస్త్రము కలిగిన వారై మీరు తృప్తి పొందిండుడి. మీకు అర్థమైందా? అన్న వస్త్రము కలిగిన వారై మీరు తృప్తి పొందిండుడి. అందుకని ఈ లోకంలో మనుషులకి ఏమీ లేదు చెప్పండి, తృప్తి లేదు. ఉన్న దాంతో సంతృప్తి అనేది లేదని గత వారం మనం నేర్చుకున్నాం. నడవడానికి కాళ్ళు ఉన్నాయనుకోండి, నాకు నడవడానికి ఆయన కాళ్ళని ఇచ్చారు చాలు, తృప్తి పట్టలేదు. సైకిల్ ఉంటే బాగుండదు అనుకున్నారు, సరే సైకిల్ ఇచ్చాడు ఆయన, మంచిదే. తృప్తి పట్టలేదు. బండి ఉంటే బాగుండదు అనుకుంటున్నారు, దాని కొరకు తృప్తి పట్టలేదు. కారు ఉంటే బాగుంటుంది అనుకుంటారు, తృప్తి పడలేదు. దాని తర్వాత విమానం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇంక చివరికి ఏమంటున్నారంటే చంద్రమండలం మీదకి వెళ్ళిపోతే బాగుండు అనుకుంటున్నారు. అంటే మనిషికి ఏమి లేదు చెప్పండి, తృప్తి అనేది లేదు. అందుకని ఈ తృప్తి లేని వాళ్ళందరూ కూడా ఆయన రాజ్యానికి రారు, ఆయన రాజ్యానికి రారు. ఆ వర్తమానం మరలా మీరు వింటే వినండి, కొంతమంది వినరు, వాళ్ళు మారరు, వాళ్ళు రారు. కాబట్టి ఎప్పుడు కూడా వాక్యాన్ని పదే పదే వినేవాళ్ళు, దివారాత్రులు ధ్యానించే వాళ్ళే వస్తారు. దివారాత్రులు కానీ నువ్వేం చేస్తాడు, దాన్ని విని వదిలేస్తావు, వదిలి ఇంక దాని జోలికి వెళ్ళవిక, దాన్ని వినవు. ఇంకా మరలా ఇంకోటి ఏంటంటే, నువ్వు అలవాటు పడిపోయావు. దేనికి అలవాటు పడిపోయావు అంటే, నీవు దేనికి అలవాటు పడిపోయావు అంటే, నీవు దేనికి అలవాటు పడిపోయావంటే, నీవు ఈ తృప్తి లేనటువంటి జీవితానికి అలవాటు పడిపోయావు. అందుకనే వాక్యం విన్నా కానీ మరలా తృప్తి లేకుండా బ్రతుకుతూ ఉంటాం అన్నమాట. అందుకనే అలవాటు పడిపోతే వాళ్ళు మానలేకపోతుంటారు. అలవాటు పడిపోతే ఏం చేస్తారు చెప్పండి, మానలేకపోతుంటారు. అదే చాలా ప్రమాదకరమైంది అనమాట. అలాగే నీ మనసు కూడా ఏమైపోయిందంటే అలవాటు పడిపోయింది లోకానికి. అందువల్ల నేను వాక్యం వింటుంటావు కానీ మానలేకపోతుంటావు, వాక్యం వింటుంటావు కానీ. అందుకనే దివారాత్రులు వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, వర్తమానాలు వింటూ మరలా వాక్యాన్ని ఎప్పుడు కూడా మనసులో ధ్యానించుకుంటూ వెళుతున్నా వస్తున్నా, ఎవరైతే ధ్యానించుకుంటూ ఉంటారో, ఆ ధర్మశాస్త్రం లేకపోతే వాక్యం ముందు ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో వారే శరీరం మారి ఎత్తబడతారు. ఇంకా వాక్యాన్ని ఏమి ధ్యానించుకోకుండా, విన్నాను, ఆరాధనకి వెళ్ళొచ్చాను, ఇక నాకు అయిపోయింది, అమ్మయ్య చాలా బాగుంది చక్కగా అని ఇంట్లో పడుకొని ఇంకా హాయిగా ఉందనే పర్లేదు అని అనుకొని నువ్వు ఇంకా మైమరిచిపోయి, ఆయన్ని మరిచిపోయి, ప్రార్థన మరిచిపోయి, ఆరాధన మరిచిపోయి చక్కగా ఈ లోక జీవితం బాగుందనుకొని అలాంటి వారు శరీరం మారక విడిచిపెట్టబడతారు. ఈ శరీరాన్ని రూపాంతరం చెందనివ్వకుండా మరణకరమైన శరీరాన్ని మరణం లేని శరీరంగా మారకుండా
ఏదో ఒక పాపం నీ జీవితంలో, ఏదో ఒక వాక్యము, ఏదో ఒక పాపము, ఏదో ఒక దురాలోచనో, లేకపోతే ఏదో ఒక సహోదరుని మీద ఎవరొకరి మీద పెట్టుకున్న దురాలోచనో, అది ఏదో ఒకటి నీ శరీరాన్ని మారకుండా ఆపేసేది. అందువల్ల నీ శరీరం మారకపోతే ఇక్కడే ఉండిపోతారు. అందుకనే ప్రతి దినము కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. విన్న వర్తమానాన్ని మరలా మరలా వింటూ ఉన్నటువంటి వారే నిజంగా ఆసక్తి కలిగిన వారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావో లేదో నువ్వు ఒకసారి చూసుకో, పరిశీలించుకో. కాబట్టి పిల్లారా, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. ఈ లోకంలో నువ్వేమీ తేలా. ఈ లోకంలోనికి నువ్వేమీ తీసుకొని రాలేదు. పైనుండి నువ్వేమైనా తీసుకొచ్చావా భూమి మీదకి? లేదు. నువ్వు భూమి మీద నుండి, పరలోకము నుండి భూమి మీదకి నువ్వేమైనా తీసుకొచ్చావా? ఈ నువ్వు కలిగి ఉన్నటువంటి వస్తువులు కానీ, నువ్వు కలిగి ఉన్నటువంటి బట్టలు కానీ, నువ్వు కలిగి ఉన్నటువంటి డబ్బు కానీ, నువ్వు కలిగి ఉన్నటువంటి ఇల్లు కానీ, నువ్వు కలిగి ఉన్నటువంటి స్థలములు కానీ, నువ్వు కలిగి ఉండే పొలములు కానీ ఏవి కూడా నీవు పుట్టేటప్పుడు ఏమి తీసుకొని రాలేదు. పుట్టేటప్పుడు నువ్వేమి తీసుకొని రాలేదు. చచ్చేటప్పుడు కూడా నువ్వేమి పట్టుకుపోవు. శరీరం మారినప్పుడు కూడా నువ్వేమి పట్టుకుపోవు. ఏది నీతో రాదు, ఏది నీది కాదు అని చాలా మంది అంటారు. అన్యులు కూడా అంటుంటారు, పోయే సత్యం పట్టుకుపోతాం మనం అంటుంటారు. వాళ్ళు కూడా సత్యాన్ని మనం పట్టుకుపోతామా? కాబట్టి ఈ లోకంలోనికి నువ్వేమీ తేలేదు కనుక, ఈ లోకంలోని ఏది కూడా నువ్వేమీ ఎత్తుకెళ్ళవు. నీ ఇంట్లో ఉన్న వాటిని ఎత్తుకెళ్ళలేవు, నీ డబ్బులు ఎత్తుకొని వెళ్ళలేవు, లేకపోతే నీవు కలిగిన ఆస్తిని ఎత్తుకొని పోలేవు, నువ్వు కలిగిన ఇల్లును ఎత్తుకొని పోలేవు, ఏమి తీసుకొని వెళ్ళలేవు. వాక్యం వాళ్ళకు చెప్తుంది. అందువల్ల అన్న వస్త్రము లేని వారై ఏది కూడబట్టుకుని వెళ్ళలేవు. కాబట్టి కూడబట్టుకొని వెళ్ళే పని అయితే అనుకోవచ్చు, తృప్తి లేకుండా ఉండొచ్చు. కూడబట్టుకెళ్ళాలి కదా పైకి, పైకి ఎత్తుకొని వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి కదా అని చెప్పి నువ్వు తృప్తి లేకుండా జీవించవచ్చు. ఎందుకంటే తీసుకెళ్తావు కాబట్టి పైకి. నువ్వు పైకి తీసుకొని వెళ్ళినప్పుడు నీతో పాటు ఏమి రానప్పుడు అన్న వస్త్రంతో తృప్తిగా ఉండు. అది ఇక్కడ పౌలు గారు చెప్తుంది. నువ్వు తృప్తి లేకుండా దాహంతో అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని లోకంలో పరిగెడుతూ సంపాదన అనే దాహంతో కూర్చుకుంటూ పరిగెడుతుంటావు. తృప్తి లేకుండా ఉన్నదాంతో సంతృప్తిగా ఉండవు. ఇంకా 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 అర్థమైందా? ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా. ఆ విధమైనటువంటి విధానంలో నువ్వు ఉన్నావంటే, తృప్తి లేకుండా ఉన్నావంటే దాని అర్థం ఏంటంటే, ఇలారా ఇవన్నీ కూడా నీతో పాటు వస్తాయని నువ్వు అనుకుంటున్నావు. అనుకుంటున్న వ్యక్తే తృప్తి లేకుండా ఉంటాడు. కానీ ఇవన్నీ కూడా విడిచిపెట్టే కాబట్టే కలిగి ఉన్న వాటితో మీరు సంతృప్తిగా ఉండండి. ఇవాళ నువ్వు అసలు సంతృప్తి లేకుండా అవి కావాలి, ఇవి కావాలి, అవి ఉంటే బాగుండదు, ఇవి ఉంటే బాగుండదు అని గోల్డ్ నువ్వు సంపాదించుకుంటావు. సంపాదించుకొని కూర్చుకుంటే మళ్ళీ నువ్వేమైనా పైకి తీసుకొస్తావా? నీతో పాటు ఏం తీసుకుని రావు కదా. ఎందుకు నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వేం పట్టుకుపోవు కదా. ఎందుకు నువ్వు అలా ప్రాకులాడతావు? ఉన్నదానితో నువ్వు సంతృప్తిగా ఉండు, కలిగి ఉన్న వాడితో సంతృప్తిగా ఉండు అని చెప్తున్నాడు ఆయన నామమున. హల్లెలూయా. లోకములో వాళ్ళకు కూడా తెలుసు, లోకములో వాళ్ళు కూడా మనం ఈ లోకంలోని ఏం పట్టుకొని పోవురా, సత్తే తీసుకుపోండి 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 అంటారు. ఆ శవాన్ని కూడా కాసేపు ఇంటి ముందు ఉండనివ్వరు. చచ్చిపోయిన వెంటనే ఎప్పుడు తీసుకుపోతారు, ఎప్పుడు తీసుకుపోతారు వాళ్ళు అంటారు. వాళ్ళు రావాలి, నీళ్ళు రావాలి అంటుంటారు. తీసుకుపోండి అమ్మా, త్వరగా తీసుకుపోండి అంటుంటారు అనమాట. చచ్చిన శవాన్ని కూడా ఉండనివ్వరు ఇంటి దగ్గర. ఎందుకని? కంపు కొట్టేస్తుంది, ఉంటే దుర్వాసన వచ్చేస్తుంది. ఈ శరీరము
ఏ శరీరం, ఏ జీవి శరీరమైన అంతే, ఎవరి శరీరమైనా అంతే. అందువల్లనే ప్రియులారా, ఇలా నువ్వు నిన్నే చనిపోయిన వెంటనే తీసుకెళ్ళి పాతి పెట్టేస్తారు. నీతో పాటు తీసుకొచ్చి ఏం చేస్తారంటే, పిల్లారా కొంతమంది ఆయనకి ఇష్టమైనవి ఉంటాయి. అంటే అన్యుల గురించి చెప్తున్నాను. చుట్టలు తాగుతుంటారు అనుకోండి, చుట్టల కట్ట తీసుకొచ్చి పడేస్తారు. ఆమెకు బంగారం ఇష్టం అనుకోండి, ఆమెకు బంగారం తీసుకొచ్చి పడేస్తుంటారు. ఆ శవంతో పాటు చచ్చిపోయిన ఆవిడకి ఆమె ఏమి ఇష్టమో, ఆవిడకి చీరలు ఇష్టం అనుకోండి, తీసుకుపోయి ఆవిడతో పాటు పడేస్తారు. అంటే చరాస్తులు పడేస్తారు. చరాస్తులు ఏం పడేయలేరు. తీసుకెళ్ళి స్థలాన్ని ఆవిడతో పాటు పడేస్తారా? పూడ్చిపెడతారా ఆవిడతో పాటు? ఆవిడకి ఇల్లు ఎంతో ఇష్టం అని చెప్పి ఆ ఇల్లుని తీసుకెళ్ళి ఆ శవంతో పాటు పడేస్తారా? లేదు. ఒకవేళ ఆ విధంగా పూర్తి చేస్తున్నారు, అవి ఏమైనా ఆవిడతో పాటు వెళ్ళిపోతున్నాయా? ఏమీ లేదు. కొన్ని ప్రాంతాల్లోనంట ఆ చచ్చిన శవాల దగ్గర తవ్వుకొని వాళ్ళు బంగారం కానీ ఏమైనా కానీ శవంతో పడేస్తే అవి పట్టుకుపోయే వాళ్ళు ఉంటారంట కొన్ని చోట్ల. కాబట్టి పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఏది తీసుకొని రాలేదు, నువ్వు ఇది నేను తీసుకొచ్చాను నువ్వు చెప్పలేవు. నీ ఇంట్లో వస్తువు నువ్వు తీసుకొచ్చావా? నీ ఇంట్లో ఆస్తి నువ్వు తీసుకొచ్చావా? తీసుకురాలా. ఏది కూడా నువ్వు తీసుకుని రాలేదు. పైనుండి నువ్వు వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలేదు. అవి భూమి మీదే మానవుడు బ్రతకడం కోసం. ఎందుకంటే మానవుడు సర్వశక్తి మంత్రికి దూరం అయిపోయిన తర్వాత ఈ శరీరం వచ్చింది. ఈ బ్రతకడానికి ఈ శరీరం కోసమే ఈ లోకములు ఇవన్నీ కూడా, ఈ శరీరం కోసమే ఇవన్నీ కూడా. అందువల్ల ఇవి ఏదో ఇక్కడ వాక్యం చెప్పిన రీతిగా ఈ లోకంలోనికి ఏమి తేలేదు. కానీ మనిషి పైనుండి ఏమి తీసుకొని రాలేదు, పుట్టేటప్పుడు ఏమి తీసుకొని రాలేదు. కానీ పుట్టిన తర్వాతే మానవుడు బ్రతకడం కోసము ఇవన్నీ సృష్టించుకున్నాడు, ఇవన్నీ తయారు చేసుకున్నాడు. అందువల్ల నువ్వు పుట్టేటప్పుడు ఏమి వీటిని తీసుకొని రాలేదు కాబట్టి వెళ్ళేటప్పుడు కూడా నువ్వేమి నీతోటి తీసుకొని వెళ్ళలేవు. కాబట్టి ఇవి తీసుకొని వెళ్ళలేనటువంటి వాటి కోసం నువ్వెందుకంత తాపత్రయపడిపోతావు? నువ్వేం తీసుకెళ్ళిపోతావా? పైకి ఏమైనా నీతో పాటు ఏమైనా వస్తాయా? ఏమి రావు. రాకపోయినాక నువ్వేం చేస్తున్నావు చెప్పండి? బైబిల్ చదువుకోవడం మానేసి, ప్రార్థన మానేసి, ఏమండి ఆరాధన మానేసి, అలాగే అన్నీ మానేసి, ఏమండి నువ్వు ప్రయాసపడి లోకంలో సంపాదించుకుంటూ ఉంటావు. లోకంలో అనేక మంది ఆ విధంగా ఉన్నారు. కానీ ఏమైనా వాళ్ళతో వస్తాయా అంటే ఏమీ రావు. కాబట్టి ఇవేమి నీతో రావు. కాబట్టి నువ్వు ఏది ఉందో దాంతో సంతృప్తిగా ఉండబడుతున్నాడు. హల్లెలూయా. అవి వస్తాయి అనుకోండి, నీతో పాటు సంతృప్తి లేకుండా ప్రాకులాడు, మంచిదే. ఎందుకంటే వాటి వల్ల పట్టుకుపోవచ్చు. ప్రాకులాడు. ప్రార్థన మానేసి, ఆరాధనకు రాకుండా, బైబిల్ చదువుకోకుండా, వర్తమానాలు వినకుండా, రాత్రింబగుళ్ళు కూడా తిండి తిప్పులు మానేసి, చలిగాలిలో, ఎండలో, వర్షంలో శ్రమపడి సంపాదించుకోవచ్చు. ఎందుకంటే కోడ పట్టుకుపోతావు కాబట్టి, కోడ తీసుకొని వెళ్ళిపోతావు కాబట్టి. కానీ కోడ తీసుకొని వెళ్ళినప్పుడు నీవు ప్రయాసపడి లోకంలో నువ్వు పరిగెత్తి తృప్తి లేకుండా ఉన్నా కానీ నీకు అన్న వస్త్రాలు ఇచ్చాడు ఆయన. అయినప్పుడు కూడా తృప్తి లేకుండా పరిగెడతావు నువ్వు. నీకు అర్థమైందా? నీకేమిచ్చాడు ఆయన? అన్న వస్త్రాలు ఇచ్చాడు. అయినా ఇంకా నువ్వు తృప్తి లేకుండా నీ ఆయన్ని పీడిస్తావు. చెయ్యి తృప్తి లేకుండా, నిద్రపోనీయకుండా ఏం చేస్తావు చెప్పండి? నీకు తృప్తి లేదు, ఆయన నిద్రపోలేదు. ఆ విధంగా ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విధంగా ముళ్ళుగర తీసుకొని పుడిచేస్తుంటారు. ఆయన ఇల్లు ఖాళీగా ఉంటే ఎలాగ ఇల్లు పట్టుకుపోద్దామేమైనా
ఏమి పట్టుకుపోదు. పట్టుకుపోయే పనైతే సంపాదించుకో, నీతో పాటు నువ్వు తీసుకొచ్చుకునే పనైతే సంపాదించుకో. మరి బైబిల్లో అయినా కూడా వాళ్ళు వెళ్ళారా, అబ్రాహాం తీసుకెళ్ళాడు ఇంకో ప్రాంతానికి అలా తీసుకెళ్ళాడు. పైకి ఏమో తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళా. ఇజ్రాయిల్ ఐగుప్తు నుండి వాళ్ళు బయలుదేరినప్పుడు కానానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు తెచ్చుకున్నారు, కానీ వాళ్ళు ఏమైనా పైకి తీసుకెళ్లారా? ఏమి తీసుకెళ్ళలేదు. అందువల్ల ఏది కూడా నీతోటి రానే రాదు అన్నాడు. పరిసయ్యుడు ఉన్నాడు, బాగా డబ్బు సంపాదించాడు, గొప్ప ధనవంతుడి పేరు వచ్చింది. ఎందుకంటే డబ్బు ఉంది అనుకోండి, డబ్బు ఉంది కాబట్టి అతను ధనవంతుడు అంటారు. అతను బాగా ధనవంతుడిని పేరు వచ్చింది. అతడు చాలా పొలాల్లో పంటలు వేశాడు, విస్తారంగా పండాయి. గూడెంస్ కట్టుకున్నాడు, అంటే కొట్లు విప్పి మరలా కట్టాడు. బాగా కొట్లు నిండా ధాన్యం బస్తాలే, ఎక్కడ చూసినా బియ్యపు కట్టలే, ధాన్యపు కట్టలే. అర్థమైందా? ఎక్కడ చూసినా గూడెంస్లో ఎక్కడ చూసినా కొట్లు ఎక్కడ చూసినా అవి నిండుగా ఉన్నాయి. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అన్నాడు. ఆ రోజు రాత్రి హార్ట్ అటాక్ ఏదో వచ్చింది, చనిపోయాడు. కూడా ఏమైనా పట్టుకుపోయాడా? అయ్యగారు ఎక్కడికి పోయారు? పరిసయ్యుడు అయ్యగారు నరకంలోకి వెళ్ళిపోయారు. ఏమైనా కూడా అతనితో పడాయి ఉన్నాయా? ఏమి లేవు. తృప్తి లేకుండా సంపాదించాడు. అన్న వస్త్రాలను కూడా తృప్తి లేదు అతనికి. సర్వశక్తి మంత్రికి మనం ఆహారం ఇచ్చాడు కదా, ఎప్పటికప్పుడు ఆహారం ఇస్తున్నా, ఆయన పోషిస్తున్నాడు కదా, మనకు కావలసిన వస్త్రాలు ఇచ్చి ఆయన పోషిస్తున్నాడు కదా అని తృప్తిపడి ఉండకుండా అతడు మరి ధనవంతుడని పేరు తెచ్చుకోవాలి, ఆస్తిపరుడని పేరు తెచ్చుకోవాలి. అవన్నీ ఆయనే రా, ఇవన్నీ ఆయనయే. అందరూ కూడా జనమంతా కూడా ఆయన చెప్పుకోవాలి తన గురించి అని అనుకొని విస్తారముగా సంపాదించుకున్నాడు. పొలాలు, స్థలాలు, ఇళ్ళు, ఆస్తులు, పాస్తులు తృప్తి లేకుండా విస్తారంగా సంపాదించుకున్నాడు. సంపాదించుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి. కూడా ఏమైనా పట్టుకుపోయాడా? ఏమి పట్టుకుపోలా. మరి ప్రయాసపడి ప్రార్థన మానేసి సత్యాన్ని తిరస్కరించాడు, మెస్సేజ్ బోధన తిరస్కరించాడు. ఆ రోజుల్లో మోషే వాళ్ళ ప్రవక్తలు చెప్పే మాటలు కూడా పట్టించుకోలేదు అతను. ఏమీ లేదు అతడు. డబ్బు ఎంత సంపాదించుకున్నారా ఏంటా, ఈరోజు ఎంత డబ్బు వచ్చిందా ఏంటా, ఎంత డబ్బు వచ్చిందా ఏంటి అని చూసుకునేవాడు. అతని గురించి పేపర్లో రాసేవారు. ఉదాహరణ చెప్తున్నాడు, ఆ రోజు పేపర్లో లేవనుకుని అర్థం అవడానికి చెప్తున్నాడు. మంచి ధనవంతుడురా, గొప్ప ధనవంతుడు, ఆయన పంటలు బాగా పండాయి. ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆ పరిసయ్యుడు ఉన్నటువంటి ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా చెప్పుకునేవారు ఆ పరిసయ్యుడి గురించి. గొప్ప ఆస్తిపరుడురా, గొప్ప ధనవంతుడురా, బాగా సంపాదించాడురా, పొలాల్లో బాగా పంటలు వేసాడురా, కొట్లన్నీ కూడా ఇప్పి మరలా తిరిగి కట్టేస్తున్నాడు రా, గోల్డ్ బాగా సంపాదించాడురా అని అందరూ చెప్పుకుంటున్నారు. ధనవంతుడైన పేరు, ఆస్తిపరుడైన పేరు అందరిలో నానిపోతా ఉంది. కానీ వెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకుపోయాడా? ఏమి తీసుకొని వెళ్ళలా, ఏమి పట్టుకొని వెళ్ళా. వచ్చేటప్పుడు ఏమి తేలేదు, పోయేటప్పుడు ఎదురేమి తీసుకొని వెళ్ళలేదు. కానీ భూమి మీద ఉన్నంతకాలం అతను తృప్తి లేకుండా జీవించాడు. ఉన్న దానితో నీకు ఏది ఉంటే దాంతో నువ్వు సంతృప్తిగా ఉండాలి. నీకు ఏది ఉంటే దానితో ఆయన ఏది ఇచ్చాడో దాంతో నువ్వు సంతృప్తిగా ఉండాలి తప్ప అవి చూసి ఇవి చూసి అవి చూసి ఇవి చూసి ఇంకా కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. కాబట్టి పిల్లారా, ఏది కూడా నీతోటి రాదు. ఎప్పుడు మీకు చెప్తున్నాను, అలెగ్జాండర్ ప్రపంచ విజేత. అతను ఏం చేశాడనంటే, ఆ ప్రపంచ విజేత అయినటువంటి అలెగ్జాండరు ప్రపంచాన్ని జయించాడు అతను. కానీ ప్రపంచ విజేతగా మంచి పేరు వచ్చింది అతనికి. కానీ పిల్లారా, చనిపోయేటప్పుడు ఏం చెప్పాడనంటే, మీరు ఒక పెట్టి చేస్తారు కదా, ఆ చచ్చిపోయిన శవాన్ని నా పెట్టిలో పడుకోబెడతారు కదా, అప్పుడు మీరు 2 రంధ్రాలు చేసి పైకి నా 2 చేతులు పైకి పెట్టండి. ఎందుకంటే ప్రపంచాన్ని జయించినప్పటికీ కూడా, ప్రపంచాన్ని జయించి ఆ ప్రపంచంలో ఉన్న దేశాలను జయించినప్పుడు ఆ దేశంలో వజ్రాలు, వైడూర్యాలు ఏవేవో దోచుకొని ఉండొచ్చు అతను, అన్నీ కూడా సంపాదించుకొని ఉండొచ్చు. కానీ
వెళ్ళేటప్పుడు ఏమి పట్టుకొని వెళ్ళడం లేదు, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాడు. అందువల్ల లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఎంత ఆస్తి సంపాదించుకున్నా, నువ్వు వెళ్ళేటప్పుడు మాత్రము ఏమీ తీసుకొని పోలేవు. లోకానికి అందరికీ తెలియాలి, లోకమంతా కూడా దీన్ని గ్రహించాలి అనే ఉద్దేశంతో ఆ పని చేశాడు. కాబట్టి పిల్లారా, నువ్వేమి పట్టుకొని పోలేదు. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, మా ఇంట్లో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, మాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, బంధువుల్లో మాకు బంధువుల్లో ఎవరికి లేవు, మాకేమున్నాయి అని నువ్వు చెప్పుకోవచ్చు. కానీ నువ్వేమైనా పట్టుకుపోతావా? ఏదైనా నువ్వు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ప్రయాసపడి సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా, సమయాన్ని ప్రార్థనకి ఇవ్వకుండా, బైబిల్ చదువుకోవడానికి ఇవ్వకుండా, ఆరాధనకి ఇవ్వకుండా, దేనికి నాకు సమయం లేదు, సమయం లేదు, సమయం లేదు, ఈరోజు మీటింగ్ అంటే నాకు సమయం లేదు అని చెప్తూ నువ్వు సమయాన్ని అంతా కూడా లోకానికి ఇచ్చేసి బాగా సంపాదించావు, ధనవంతుడు అయ్యావు. కానీ పిల్లరా, అవన్నీ కూడా నువ్వు ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు ఎందుకంటే దానికోసం ఎంతో సమయాన్ని వెచ్చించావు, లోకం సంపాదించుకోవడానికి ధనాన్ని వెచ్చించావు, అవన్నీ వెచ్చించి కొన్నావు, కూర్చుకున్నావు. కానీ వెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకుపోతున్నావా? అందుకని విడిచిపెట్టే వాటి కోసం నువ్వు శ్రమపడ్డావు తప్ప శాశ్వతమైన దానికోసం నువ్వు శ్రమ పడలేదు. గుర్తుపెట్టుకో, పరిసేయుడు శాశ్వతమైన దానికోసం శ్రమ పడలేదు. విడిచిపెట్టిపోయే వాటి కోసం శ్రమ పడ్డాడు. విడిచిపెట్టిపోయే వాటి కోసమే రాత్రి పగుళ్ళు కూడా పనిచేశాడు. ఎండలో కూడా, వడగాలిలో కూడా, వర్షములో కూడా, చలిగాలిలో కూడా, తిండి టైం కూడా తిండి లేకుండా, ప్రార్థన లేకుండా అంత కష్టపడి సమస్యలు పోయేలాగా మంచంలో పడుకుని అంత కష్టపడిపోయాడు. వాళ్ళ భార్య 4 గంటలకు 5 గంటలకు లేపుతుంది, రాగానే వచ్చి పడుకుని పోతాడు మంచానికి, అతను తినేకుండా లేపుతుంది. అంత ప్రయాసపడ్డాడు, ఎన్నో చేశాడు, ఎన్నో సంపాదించాడు, శ్రమ పడ్డాడు. భూమి మీద ధనవంతుడు అయ్యే పేరు తెచ్చుకున్నాడే కానీ పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. అందుకని బైబిల్ చెప్తుంది, అవసరమైతేనే తప్ప. మీకు అర్థమైందా? మనిషికి ఏం అవసరం? అన్నవస్త్రాల అవసరం. ఇంకేమైనా కొద్ది ఏదైతే అవసరమో బైబిల్ చెప్తుంది, అవసరమైనవి. ఆశలు వేరు, అవసరాలు వేరు. అవసరాన్ని నీ అవసరం లేకపోయినా అవసరమని చెప్పకూడదు. అవసరమైతేనే తప్ప. హల్లెలూయా. ఆశ కలిగిన అవసరమని చెప్పావా? ప్రమాదం సుమా, అది చెప్పకూడదు. అందుకని పిల్లారా, ఈనాడు చాలా మంది ఏం చేస్తారు? ఆశలు కలిగి అవసరాలని చెప్పి లోకమును చాలా సంపాదించుకుంటూ ఉంటారు. ఆ ధనవంతుడు అలాగే సంపాదించుకున్నాడు, కానీ ఆత్మ సంబంధమైన దానికోసం అతడు ఏమి శ్రమ పడలేదు. కానీ అతడంతా కూడా లోకమును సంపాదించుకోవడం కోసం శ్రమ పడ్డాడు, చాలా ప్రయాసపడ్డాడు, శ్రమపడి ఎన్నో కూర్చుకున్నాడు. కానీ అతను శ్రమపడిందంతా కూడా విడిచిపెట్టే వాటి కోసమే. అయ్యా, నువ్వు అమ్మి పేదలకి పరలోక రాజ్యం నీకు ధనము కలుగుతుందయ్యా అంటే అమ్మడానికి అతని మనసు ఒప్పల. ఆ పొలాలు అమ్మడానికి మనసు ఒప్పల. నీకు అర్థమైందా? అతను ఎన్నో ఇళ్ళు కలిగి ఉన్నాడు, అవి అమ్మడానికి మనసు ఒప్పల. తోటలు కలిగి ఉన్నాడు, మనసు ఒప్పల. నువ్వు ఎందుకంటే అతడు ధనవంతుడు. మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు ఉంది బైబిల్. మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. కానీ భూమి మీద అవన్నీ కూడా శ్రమపడి కష్టపడి సంపాదించుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అలెగ్జాండర్ కూడా ఎంతో శ్రమపడ్డాడు, శ్రమపడి యుద్ధాలు చేశాడు, ఎంతో సంపాదించాడు, పేరు సంపాదించాడు, ప్రపంచ విజేత. ప్రతి దేశం మీద కూడా అతను విజయం పొందేవాడు, ప్రపంచ విజేతగా పేరు సంపాదించుకున్నాడు, బోల్డు ఆస్తి కూడా సంపాదించాడు. ఎంతో శ్రమపడి సంపాదించాడు. కానీ అతడు ఏదైతే సంపాదించాడో శ్రమపడి, అది ఏది కూడా అతడితో రాలేదు. ఈ లోకంలో కూడా మనుషులు చాలా శ్రమ పడుతూ ఉంటారు.
చాలా శ్రమపడి సంపాదించుకుంటూ ఉంటారు. మనిషి బ్రతకడానికి ఏ జీవికైనా కావాల్సింది ఏంటంటే ఆహారము, నీరు, గాలి, వస్త్రాలు ఉంటే గూడు. అది ఆయన చిత్తమైతే ఒక గృహము, అంతే. హల్లెలూయా. మనిషి జీవించడానికి ఏం కావాలి చెప్పండి? అదే గవర్నమెంట్ కూడా ఏం చేస్తే మనిషి జీవించడానికి ముఖ్యమైన ఇవే అని అవి ఇస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లారా, కానీ మనము ఆహారము తింటాం, నీరు త్రాగుతాం, వస్త్రాలు ధరించుకుంటాం. కానీ పిల్లారా, మిగతా అన్నీ కూడా విడిచిపెట్టి, వస్త్రాలు కూడా ఏం చేస్తారో చెప్పండి? అన్నీ కూడా నీతోటి ఏది రాదు తీసుకెళ్ళి సమాధిలో పెట్టేస్తారు. అది మరలా మట్టిలోని తీయబడింది కాబట్టి అది మరలా మట్టి అయిపోతుంది. ఇవన్నీ కూడా మట్టిలోని తీయబడ్డాయి కాబట్టి మట్టిలో కలిసిపోతాయి. ముక్క అయినంతే నువ్వు మట్టిలో పడేస్తే తుప్పుబట్టి అది మట్టిలో కలిసిపోతుంది. మట్టిలో పడేస్తే చెక్క అయినా ఏదైనా కానీ మట్టిలో ఏమైపోతుంది? మట్టిలో నుండి తీయబడింది. ప్లాస్టిక్ కలిసిపోతుందంటే ప్లాస్టిక్ కలం అదేం చేయి చెప్పండి? అందువల్ల ఈనాడు ప్లాస్టిక్ వల్లే ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు, ప్లాస్టిక్ వాడకూడదు అంటున్నారు. ఎందుకు వాడకూడదు అన్నారు? ప్లాస్టిక్ అన్ని వాడడం వలన అవి తిని పక్కన పడేస్తారు, రోడ్ల మీద పడేస్తారు. అవి నేలలో అవి చీకిపోయే స్వభావం ఉండదు వాటికి. మట్టిలో కలిసిపోయి మట్టిలో అలా ఉంటాయి అన్నమాట. వర్షాలు కురిసినప్పుడు భూమి లోపలికి నీళ్లు దిగవు. అందుకనే చిన్న వర్షానికి కూడా ఏమైపోద్దంటే మొత్తం కూడా మునిగిపోతుంది అన్నమాట. కారణం ఎందుకంటే ఎక్కడ చూసిన సిమెంట్ రోడ్లు, ఖర్చులు, మట్టి తగలకూడదని, ఏ మట్టి అవ్వకూడదని, మట్టి నుండే తీయబడ్డావు, ఆ సంగతి మర్చిపోయావు. కాబట్టి ఈ అందరూ కూడా ఎక్కడ చూసిన వాళ్ళ ఇళ్ళ ముందు సిమెంట్ రోడ్లు, సిమెంట్ గచ్చులు చేసేసుకున్నారు. అందుకని నేలలోకి నీరు వెళ్ళకపోవడం వల్ల భూమి ఏమైపోయిందంటే వేడి ఎక్కువైపోయింది. అలాగే ప్లాస్టిక్ కవర్లతో ప్లాస్టిక్తో నిండిపోవడం వలన అది మట్టిలో కలిసిపోదు. కాబట్టి నీటిని భూమిలో తిరగనీయకుండా ఆపు చేయడం వల్ల అందులో భూమిలో చల్లదనం అనేది లేదు. అందుకని విపరీతమైనటువంటి ఎండలు ఏప్రిల్ ఎండింగ్ నుండో లేకపోతే మే నెలలో అలాగే ఎండలు ఉండే. కానీ మార్చిలో నుండే ఎండలు ఎక్కువైపోయాయి. మార్చిలో నుండే ఏమైపోయినాయి చెప్పండి? ఎండలు విపరీతముగా చాలా వేడిగా ఉంటున్నాయి ఎండలు. చాలా సంఘాలు అయితే చాలా ఏసీలు వేసుకుని చక్కగా చాలామంది ఏసీలు వేసుకుని, అవేం తప్పు కాదు. ఏసీ వాటి వలన నువ్వు ఇంకా చక్కగా ఆయన ఆరాధించగలుగుతావు, ఆయన నామనిస్తావు. హల్లెలూయా. అదే కొన్ని చోట్ల ఏదైతే ఉక్కపోత పోస్తూ చిరాకు పడిపోతూ వాక్యం ఏంటంటారు, తుడుచుకుంటూ వాక్యం ఏంటంటారు, చెవట అలాగా తిట్టుకుంటూ వాక్యం వింటూ ఉంటారు. ఎందుకు అలా జరిగిందంటే భూమి వేడెక్కిపోయింది. మొన్న దుబాయ్లో విపరీతమైనటువంటి వర్షం, ఎప్పుడు 75 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అలాంటి వర్షం కురవలేదట. వర్షము, ఉరుములు, మెరుపులు, గాలులు, దుబాయ్ అంతా కూడా దానికి విలవిల్లాడిపోయింది. మధ్యాహ్న వేళలో చీకటి కనిపిస్తుందంట. మధ్యాహ్న వేళలో ఎక్కడైనా మధ్యాహ్న వేళలో చీకటి ఉంటుందా? చాలా భయంకరంగా, వాళ్ళు ఊహించలేదు. ఏదో వర్షం వచ్చిందంటే మామూలుగా అలా వచ్చిందిలే అనుకున్నారు. కానీ అది ఎడాపెడ కాళ్ళు కూడా కొట్టుకుపోయేలాగా చాలా బీభత్సమైనటువంటి వర్షం వచ్చేసింది. ఏంటది? అకాల వర్షాలు. పిల్లారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు ఇలాగే లోకం ఉంటుంది అనుకున్నావు. ఇలాగే సెల్ ఫోన్లు చూసుకుంటూ, వీడియో గేమ్లు ఆడుకుంటూ, ఇలాగే స్టైల్గా అందంగా తిరుగుతా, ఇలాగే లోకం అంతా ఇలాగే ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు. మాకేం పర్వాలేదులే, ఏమండి మాకేం పర్వాలేదులే అని అనుకుంటుంటావు. అనుకొని మాకేం పర్వాలేదు అని అనుకుంటే పత్రం అయిపోయినట్టు. బ్రహ్మం గారు అన్నారు, మాకేం పర్వాలేదు అనుకున్నారంటే వాళ్ళకి పత్రం అయిపోయినట్టు అన్నాడు. వాళ్ళు పని అయిపోయింది అన్నాడు. కాబట్టి పిల్లారు ఈ లోకం అంతా ఏం చేస్తారంటే మాకేం పర్వాలేదు, మాకేం కొద్దు లేదు అనిపిస్తుంది. అదే లౌకిక ఆత్మ
లౌదీయ సంఘ సంబంధమైన ఆత్మ, కానీ నీకు ఆత్మీయంగా కొద్దు ఉంది. ఆత్మీయంగా నిరంతర ప్రార్థన లేదు నీ జీవితంలో. నిద్రపోతు ముఖంతో ప్రార్థన, ఎల్లప్పుడు మాట ఎందు క్రియ ఎందు ఆయన నామమును స్తుతించడం లేదు. సహోదర ప్రేమ లేదు. ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రేమ కలిగి ఉండమన్నాడు, కానీ ఒకరినొకరు క్షమించవు, ప్రేమ కలిగి ఉండవు. ఎప్పుడు ఎవరొకరు ఏదో తప్పులు పట్టుకుంటూ ఇవన్నీ ఉంటే ప్రమాదంలో పడిపోతారు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. నీవు ఈ భూమి మీద విడిచిపెట్టే వాటి కోసం నువ్వు ప్రయాసపడుతున్నావేమో. కానానాడు పరిసయుడు గనక తాను కలిగి ఉన్న దాన్ని అమ్మి బీదలకు ఇచ్చినట్టు పరలోకంలో ధనాన్ని సంపాదించుకునేవాడు. కానీ వాడికి పరలోకంలో సంపాదించుకోవడం ఇష్టం లేదు, పరలోకంలో దాచుకోవడం ఇష్టం లేదు, పరలోకంలో అతడు కూర్చుకోవడం అతనికి ఇష్టం లేదు. అతడు భూమి మీద ధనవంతుడనే పేరుని కోరుకుంటున్నాడు. అతడు మనుషులందరూ కూడా అతను బాగా సంపాదించాడు రా అని జనమందరూ కూడా సంపాదించాడు రా అని జనమందరూ కూడా చెప్పుకోవాలని కోరుకుంటున్నాడు. అతడు ఆ విధంగా అనుకోవాలని కోరుకున్నాడు. బంధువులు కానీ వాళ్ళందరూ కానీ ఆ పరిస్థితికి సంబంధించిన వాళ్ళందరూ ఉండాలి అలా కోరుకున్నాడు తప్ప, అందువల్లనే అతను ఏం చేశాడంటే తృణీకరించి వెళ్ళిపోయాడు అతను. కాబట్టి కులారా, నువ్వు ఆలోచించి, ఎందుకంటే తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోని మనం ఏమీయో నువ్వు కానీ నీ పిల్లలు కానీ ఎవరు కూడా ఏమీ తీసుకొని పోలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అవసరం భిన్నంగానే ఉండే ఏమన్నారంటే, అవసరమైతే ఈరోజు ఎత్తబడే సమయం అయితే, ఈరోజు నీ ఇంట్లో ఏదో చిన్న పని ఉంటే ఆ పనిని చేసుకుంటూ ఉన్నాను ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరికైనా సమాజంలో సహోదరులకి ఏదైనా చేయాలనుకోండి, ఆ క్రియలు కావాలి. ఎత్తబడే సమయం వరకు ఆ క్రియలు నెరవేరుస్తూనే ఉండాలి, సహోదరులకు చేస్తూనే ఉండాలి. క్రియలు ఉండాలి, అలాగే పరిచర్యలు చేయాలి, ఆతిథ్యాలు ఉండాలి, అన్నీ కూడా ఉండాలి. ఆయన నామనిస్తాను. రోబోలాగా ఉండకూడదు, నువ్వు రోబో ఏం చేస్తా చెప్పండి, క్రియలు ఉంటాయి, దానికి చాలా చక్కని క్రియలు ఉంటాయి. గొడ్డు పొలం పంట కోసేస్తుంది, ఫ్యాక్టరీలో మనుషులు వెళ్ళలేని ప్రాంతాలకు కూడా వెళ్ళి, బాగా వేడిగా ఉన్న ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయి పని చేస్తాయి. రోబోస్ బాగా కష్టపడి పని చేస్తాయి, ఎండలో పని చేస్తాయి, కోతలకు వస్తాయి, గుడి చాకరీ చేస్తాయి, మనిషి కంటే ఎక్కువ పని చేస్తాయి. కానీ వాటికి భావాలు ఉండవు, ఫీలింగ్స్ ఉండవు. ప్రేమ అంటే, జాలి అంటే, కనికరం అంటే ఏం తెలీదు వాడికి, అలాంటివి ఏమి ఉండవు. క్షమించడం అంటే క్రియలు ఉంటాయి, కానీ అవి ప్రేమతో చేయవు, జాలితో చేయవు, కనికరముతో చేయవు, తగ్గించుకొని చేయవు, ఆ ఫీలింగ్స్తో చేయవు అనమాట. అవి ఆ భావాలతో అవి చేయవు. ప్రేమ కలిగో, జాలి కలిగో, కనికరము కలిగో, తగ్గించుకోను, వాటికి క్షమించడం తెలియదు. ఏమన్నా తెలిసిన వాటికి, ఎందుకని వాటికి ఏమీ లేదు, ఆత్మ లేదు, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి దానికి. అదొక యంత్రం, అదొక మిషను. అవునా? మనిషి కూడా ఇప్పుడు అలాగే మారిపోయాడు అన్నారు అందరు. రోబోలాగా మారిపోయాడు, రోబోలాగా. అందుకనే అవి తినవు, తాగవు, గుడి చాకరీ చేస్తాయి, తినవు తాగు. మా ఊళ్ళో ఒక ఆయన పెళ్ళి అనుకోండి, ఆయన ఏం చేసేవాడంటే, ఆ బంధువులు దేవతలు పెళ్ళి అనుకోండి, ఆ పెళ్లి ప్రారంభించిన దగ్గర కూడా గుడి చాకరీ చేస్తాడు ఆయన. పందిరికి తాటాకులు తెస్తాడు, తాటి చెట్లు ఎక్కి తాటాకులు తీసుకొస్తాడు. ఇప్పుడులో లాగా కుళాయిలు లేవు, తొట్లు ఆ ఇంటి దగ్గర తొట్టి, ఇంటి దగ్గర తీసుకొచ్చి నిల్వ చేసి ఆ తొట్టులో నీళ్లు పోస్తుంటే తీసుకొచ్చి శ్రమపడి చేస్తాడు, తాటాకులు తెస్తాడు, పందిరులు వేస్తాడు. ఎందుకంటే పెళ్ళి అంటే ఒక 4 రోజుల ముందే స్టార్ట్ చేస్తారన్నమాట. అన్ని అయినూరుకోవడం, ఈనూరుకోవడం అన్నీ చేసేస్తాడు. ఆ పెళ్లి రోజు రాడు. పెళ్లి రోజు ఏం చేసి చెప్పండి, ఎందుకని రావాలంటే చెప్తున్నది రోబో తిందాం. పెళ్లి రోజు వచ్చేవాడు కాదు. ఏంటయ్యా అందరూ ఎందుకయ్యా రాడంటే, ఎంత కష్టపడి చేశాడు, భోజనాలు రాలేదే అని అందరూ అనుకోవాలని, అందరూ చెప్పుకోవాలని. అందరూ అలా ఉంటే ఆ రోజు వచ్చారు ఎవరు చెప్పుకోరు కదా. ఆ రోజు రాకుండా చుట్టుపక్కల అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏటి అని అందరూ చెప్పు.
అడుక్కొని చెప్పుకుంటారు, మిగతా రోజు చెప్పుకోరు కదా, అందుకని రాడు. ఏ పెళ్లికి రాడు ఆయన. రోబో జీవితం అది. పిల్లారా, నువ్వు అన్నిటిలోనూ కూడా పిల్లారా వాక్యం చెప్తున్న ప్రకారం నువ్వు ఆతిథ్యం స్వీకరించడం ద్వారా, అలాగే ఆతిథ్యం ఇచ్చడం ద్వారా అది మనము నిజంగా ప్రేమ విందంటారు. దాని ద్వారా మనము ఆయన యొక్క రోబోలం కాదు, కానీ మనము క్రియలే కాకుండా ఈ యొక్క ప్రేమ విందు చేయడం ద్వారా నీవు ఆయన బిడ్డలమని రుజువు చేయబడుతుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలను ఆలోచన చేయి, రోబో వలె ఉండకూడదు. లోకంలో మనుషులు చూడండి, ప్రేమ లేకుండా, జాలి లేకుండా, కనికరం లేకుండా, సాటి మనిషికి కూడా ఏ సహాయం చేయకుండా రోబో కష్టపడి లోకంలో సంపాదించుకుంటుంటారు. కానీ రోబో సంపాదిస్తే ఏమైనా పట్టుకుపోద్దా? ఏమీ ఉండదు, ఏమి పట్టుకుపోదు. మనిషి కూడా పట్టుకుపోలేడు, రోబో కూడా ఏమీ పట్టుకుపోలేడు. అందుకనే పిల్లారా, ఈనాడు కూడా మనుషులు ఇతరుల మీద ప్రేమ లేకుండా, ఇవి లేకుండా, ఎవరికి సహాయం లేకుండా, ధర్మ కార్యాలు లేకుండా, ఎలాంటి ఏమీ లేకుండా కూర్చుకొని సంపాదించుకున్నారు లోకంలో. అనేక మంది పూర్వకాలంలో దాన ధర్మాలు ఉండే, అర్థమైందా? ఇప్పుడు అలాంటి ఏమీ లేవు. అంతా కూడా ఏమైపోయి చెప్పండి, లెక్కలు చూసుకుంటున్నారు. వీళ్ళకి ఇదిగో కూరగాయలు కాసి, ఏమైనా వంకాయలు కాసినాయి అనుకోండి, ఆ ఇరుగు పొరుగు అందరికి ఇచ్చేవారు అనమాట. ఇప్పుడైతే ఏం చేస్తున్నాడు, వంకాయలు కేజీ 70 రూపాయలు అమ్ముతున్నాయి. ఊరికిస్తే ఏమవుతుంది, మార్కెట్లో అమ్ముకుంటే 70 రూపాయలు వస్తాయి కదా. అలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. అందుకని అమ్మకం, ప్రతిదీ కూడా అమ్ముకోవడమే, ప్రతిదీ కూడా ఏం చెప్పండి, కొనుక్కోవడమే, ప్రతిదీ కూడా కట్టుకోవడమే, ప్రతిదీ కూడా నాటుకోవడమే. అందుకని లోకమంతా కూడా ఆ విధంగా ఉంది. ఆయన నామమున స్తోత్రం, హల్లెలూయా. కానీ వాళ్ళు చేసేవన్నీ కూడా శరీరానుసారంగా, వాళ్ళు చేసేవన్నీ కూడా పిల్లారా ఒక దినాన వాళ్ళు విడిచిపెట్టినప్పుడు వాళ్ళకి ఏ ప్రతిఫలాన్ని ఇవ్వవు. కానీ మనం నువ్వు ఏదైనా తిన్నా, ఏదైనా అమ్మినా, కొనినా, కట్టినా, ఏది చేసినా ఆయన నామ మహిమార్థమై చేస్తుంటాను. హల్లెలూయా. ఆయన కోసం వాడబడాలని, ఆయనకు దగ్గరగా ఉండాలనో, లేకపోతే ఆయన సన్నిధిలో ఉండాలనో, లేకపోతే అలాగని నువ్వు చేసుకునేదంతా కూడా ఆ ఉద్దేశం అనేటువంటి ఆయనకు సంబంధించింది. కాబట్టి అలాంటి దానికైతే ప్రతిఫలం ఇస్తాడు ఆయన. అలా నీ కోసమనే దానికి ఇవ్వడం, నీ కోసమనే దానికి ఆయన ఇవ్వడు. నువ్వు ఆయన కోసం చేసుకుంటున్నావే దానికి మాత్రమే ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అది కూడా అవసరాన్ని బట్టి తప్ప ఆశ కాదు. కాబట్టి పిల్లారా, అయినప్పుడు కూడా మనం ఈ లోకంలో మనం ఏమీ తీసుకొని వెళ్ళలేము. నువ్వు బంగారం ఎంతో కలిగి ఉండొచ్చు, డబ్బు ఎంతో కలిగి ఉండొచ్చు, మాకు అంతుంది ఇంతుంది. నువ్వు లోకంలో గొప్ప గొప్ప చదువులు చదవచ్చు, గొప్ప గొప్ప డిగ్రీలు చదవచ్చు, గొప్ప గొప్ప సర్టిఫికేట్లు నీకు ఉండొచ్చు. అవేమి నీతో రావు. గుర్తుపెట్టుకోండి, నీ పుస్తకాలు నీతో రావు, నీ సర్టిఫికేట్లు నీతో రావు లోకంలో. ఎందుకంటే నువ్వు వచ్చేటప్పుడు కూడా నిజంగా పుట్టేటప్పుడు కూడా ఇవన్నీ వీటన్నిటితో నువ్వు పుట్టలా. నువ్వు పుట్టేటప్పుడే ఐన్స్టీన్లా పుట్టావా, అరిస్టాటిల్లా పుట్టావా, ప్లేటోలాగా తెలివైన వాళ్ళగా పుట్టావా? పుట్టి నేర్చావా? పుట్టి లేదు. భూమి మీద పుట్టాక బడికి వెళ్ళావు, స్కూల్కి వెళ్ళావు, అన్ని నేర్చుకున్నావు, చదువుకున్నావు. అంటే ఇవి పుట్టుకతో రాలేదు, పైనుండి వచ్చేటప్పుడు ఈ చదువును ఏం తీసుకొని రాలేదు, ఎడ్యుకేషన్ ఏం తీసుకొని రాలేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంతా లోకానికి సంబంధించిందే, తీసుకొని రాలేదు. వెళ్ళేటప్పుడు కూడా దీని ఏమి తీసుకొని వెళ్ళలేవు. అందుకని బైబిల్లో పేతురు వీళ్ళందరూ విద్య లేని పాపరులు వాళ్ళు. పేతురు గారికి 7 ముద్ర సంతకము తెలియదు. కానీ అందుకనే ఆయన జ్ఞానమునకు ఈ లోక సంబంధించిన జ్ఞానమునకు ఎంతో వ్యత్యాసం ఉంది. అందుకని ఆయన జ్ఞానం అనేది అది ఉండబోయేటటువంటిది. కానీ లోక జ్ఞానం అంతా కూడా నాశనం చేయబడుతుంది. ఈ లోక జ్ఞానము, ఇవన్నీ లోకంలో నిర్మించినవన్నీ కూడా ఇంజనీరింగ్ లోక జ్ఞానమే, రోడ్లు వేస్తారు లోక జ్ఞానమే, ఇవన్నీ కూడా లోక జ్ఞానమే, సమస్తం కూడా లోక జ్ఞానమే. ఏమి నీతో రావు. డబ్బు రాదు, ఈ లోక జ్ఞానము రాదు,
నీ ఆస్తిపాస్తులు రావు ఏమి. నువ్వు ఎందుకంటే నువ్వు ఏది కూడా తీసుకొని రాలేదు, ఏది కూడా తీసుకొని పోలేవు. నీతోటి వచ్చేది ఎవరు అంటే పిల్లారా, ఓ పిల్లారా, నీవు తీసుకుని వెళ్ళేది ఏమిటనంటే, ఓ ఆయన మధ్య ఆకాశాన్ని కలుగుటానికి తీసుకుని వెళ్ళేది ఏమిటనంటే క్రియలు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నీ క్రియలు నీ వెంట వచ్చేస్తాయి. ఆ క్రియలు ఏమిటంటే ప్రేమతో కూడిన క్రియలు. ప్రేమ లేకుండా యంత్రంలాగా చేసేవి కాదు. మాటలు ఉండాలి, మాటలను బట్టి క్రియలను బట్టే ఉంటుంది. క్రియలునే కదా మాట్లాడకపోయినా రోబో మాట్లాడదు, పని చేస్తూ ఉంటుంది. మాట్లాడే రోబోలు కూడా ఉన్నాయి. కేరళలో ఎక్కడో రోబో తయారు చేసిన పాఠాలు చెప్తుందండి. అది పాఠాలు శాస్త్రులు ఏం చేస్తుందంటే పాఠాలు చెప్తుందంట దానికి చిత్రంగా. అలాగే హోటల్లో కూడా సర్వీస్ చేస్తుంటాయి. హోటల్లో ఏం చేస్తుంటే కూర్చున్న వ్యక్తి భోజనాన్ని తీసుకొస్తుంటాయి, కూర తీసుకొస్తుంటాయి, మజ్జిగ తీసుకొస్తుంటాయి. అవి యంత్రాలు అవి తీసుకొచ్చి పెట్టిపోతూ ఉంటాయి. కానీ ప్రేమతో చేస్తాయి అవన్నీ. వాటికి ఏమైనా సహోదర ప్రేమ ఉంటుందా, సహోదరి ప్రేమ ఉంటుందా వాటికి? ఆయన ప్రేమతో చేస్తాయి. నీవు కూడా ఏదైనా కూడా ప్రేమతో, జాలితో, కనికరముతో ఏదైనా నువ్వు చేయకపోయినట్లయితే రోబోకి నీకు ఏమీ తేడా లేదు. ప్రేమతో చేసిందే గుర్తించబడతాను, గుర్తుపెట్టుకోండి. ఆయన నామనిస్తారు. ఆత్మతో చేసిందే గుర్తించబడతాది తప్ప. అందువల్ల పిల్లారా, బైబిల్ చెప్తుంది క్షయమయ్యే వాటి కోసం మీరు కష్టపడకుడి, అక్షయమైన దానికోసం మీరు కష్టపడండి అని చెప్పాడు ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నశించే వాటి కోసం మీరు కష్టపడద్దు. నశించే వాటి కోసం నువ్వు తృప్తి లేకుండా ప్రయాసపడిపోతుంటావు అనమాట. ప్రయాసపడి సంపాదిస్తూ ఉంటావు, ప్రయాసపడిపోతుంటావు. రక్షణ పోయినా పర్వాలేదు, పరలోకం పోయినా పర్వాలేదు, నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, అయ్యా నాకు ఆహారం అగ్ని పురుగు చావునటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళిపోయినా పర్వాలేదు అని చెప్పి ఈ నశించే వాటి కోసము ప్రయాసపడుతూ ఉంటావు. కానీ ఈ నశించే వాటి కోసం నువ్వు ఎంత శ్రమ పడినా కానీ ఈ నశించే వాటిని నువ్వు తీసుకొని వెళ్ళలేవని గుర్తుపెట్టుకో. నశించేవి ఎందుకంటే నువ్వు వచ్చేటప్పుడు నశించేవాడు తీసుకొని రాలేదు, పోయేటప్పుడు నశించే వాటిని నువ్వు తీసుకొని వెళ్ళలేవు. నువ్వు తీసుకొని వెళ్ళేది ఏమిటి అని అంటే రక్షణ, ఆయన యొక్క క్రియలు మాత్రమే. హల్లెలూయా. కొంచెం మొత్తుగా కూర్చొని ఉన్నారు, కొంచెం మొత్తుగా ఉన్నారు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. క్షయమయ్యే వాటి కోసం మీరు కష్టపడకుడి, ఎందుకంటే నువ్వు వాటిని ఏమి తీసుకొని వెళ్ళలేము. ఆ పిల్లల కోసము ఏమండి జనాంగారు ఏమన్నారంటే, ఒకవేళ ఉన్నాయి అనుకోండి, ఒకవేళ నీకు ఇల్లు ఉన్నాయి, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయి, ఆయన ఏమన్నారంటే అలా వదిలేయండి. ఒకవేళ నువ్వు ఎత్తపడ్డావు అనుకో, నీ పిల్లలు విడవబడ్డారనుకో, ఆ శ్రమకాలం 2 రోజులు 2 రోజులు దాంట్లో ఉంటారు అన్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అదే ఆ పిల్లలతో సహా ఎత్తబడాలని నువ్వు ఆశించాలి. ఆయన నామనిస్తారు. ఆయన రాజ్యానికి రావాలని నువ్వేం చేయాలి చెప్పండి? ఆశించాలి. కాబట్టి పిల్లారా, ఈ లోకంలో ఏది కూడా నువ్వేం చేయలేవు, పట్టుకొని పోలేవు. ఎవరు కూడా పట్టుకొని పోలేదు. లోకంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, ఎంతో సంపాదించిన వారు ఉన్నారు. ఏమైనా వాళ్ళు పుట్టుకుపోయారా? అందువల్ల క్షయమయ్యే వాటి కోసం చూడండి. ఒకసారి మనము యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవమును కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చి ఆయన నామనిస్తారు. అక్షయమైన ఆహారం కోసమే కదా. అక్షయమైన ఆహారం అంటే ఆయనే.
నేనే ఆహారమై ఉన్నా, నేనే మన్నా అయినానని చెప్పారు కాబట్టి ఆయన కోసం మీరు కష్టపడండి. క్షయమయ్యే దానికోసం మీరు కష్టపడదు. అందుకని ఆ ధనవంతుడు క్షయమయ్యే ఆహారం కోసం కష్టపడ్డాడు, ఆ పంట పండించడం కోసం కష్టపడ్డాడు. వీళ్ళు కూడా రొట్టెల కోసం వెంటబడుతున్నారు, ఆయన వెంట వస్తున్నారు కొంతమంది. అందుకనే మీరు ఏమైనా మరలా నేను రొట్టెలను చేపలను సృష్టిస్తానేమో, వాటిని తిందామని వాటి కోసం మీరు నన్ను వెంబడిస్తున్నారేమో, క్షయమయ్యే వాటి కోసం మీరు నన్ను వెంబడిస్తున్నారేమో, నశించే వాటి కోసము నాతో వస్తున్నారేమో. ప్రయోజనం లేదు సుమా. ఆహారం కొరకు మీరు కష్టపడి, అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడినాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అక్కడ రెండు రకాలైన మనుషులు, అందుకని ఈనాడు కూడా రెండు రకాలైన క్రైస్తవులు ఉంటారు. ఒక క్రైస్తవ గుంపు ఏం చేస్తుంటే, అది నిజమైన వధువు ఏం చేస్తుంటే, అక్షయమైన ఆహారం అనగా ఆయన కోసం కష్టపడతా ఉంది. ఆయన కోసం కష్టపడింది ఆయన వధువు. మందిరానికి వస్తుందంటే, ప్రార్థన వింటుందంటే, ప్రార్థన చేసుకుంటుందంటే, ఆ బుధవారం శనివారం ఆదివారం మారకుండా వస్తుంది ఆయన కోసమే. హల్లెలూయా. ఆయన కోసం కష్టపడి, ఆయన కోసము ఆ రాజ్యం కోసం, ఆ నిత్య రాజ్యానికి చేరాలని, ఆ నిత్య రాజ్యంలో ఉండాలని, మహిమ శరీరం ధరించుకోవాలని, ఆయనతో పాటు సదా ఉండాలని ఆ ఉద్దేశంతో కష్టపడేది నిజమైన వధువు. ఇలా మత్స్య సంఘాల వాళ్ళందరూ ఏంటి, క్షయమయ్యే దానికోసం ఆయన దగ్గరకు వస్తే ప్రార్థన చేసుకుంటే పెళ్ళిళ్ళు కాని పిల్లలు, మా పిల్లలు పెళ్ళి అయిపోతాయి. దానికోసం వ్యాపారాల్లో మనం డెవలప్ అవ్వాలని, ఆయన సన్నిధికి ఎందుకు వస్తున్నారు చెప్పండి? వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలని, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలని, ప్రమోషన్లు రావాలంటే క్షయమయ్యే వాటి కోసం వస్తున్నారు ఆయన దగ్గరికి. ఆ మందిరాలకి, ఆరాధనకి ఏమండి. అలాగే ఆయన దగ్గరకు వస్తే ధనవంతులైపోతామని, ఆయన దగ్గరకు వస్తే ఏమైనా లోకంలో ఆ భూములు, ఆస్తులు, లేకపోతే ఇళ్ళు, అలాంటివన్నీ మనకు ఆయన ఇచ్చేస్తాడు. మనం ప్రార్థన చేసుకుంటే మనకు అడిగితే ఏమి లేవో అన్నీ మనకి ఇచ్చేస్తాడు. కాబట్టి ఇల్లు ఇచ్చేస్తాడు, లేకపోతే ఆరోగ్యాలు ఇచ్చేస్తాడు, బంగారం ఇచ్చేస్తాడు, పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి. వీటి కోసం వస్తున్నారు, క్షయమయ్యే వాటి కోసం వస్తున్నారు ఈనాడు సంఘాలకు చాలా మంది. పాస్టర్లు కూడా అదే బోధిస్తున్నారు. వాళ్ళ వీక్నెస్ తెలుసుకొని, పిల్లలకు పెళ్లి కావట్లేదా, ప్రభు దగ్గర రా. మీ అబ్బాయికి ఉద్యోగం రాలని బాధపడుతున్నావు, ప్రభు దగ్గర రా. ప్రమోషన్ లేదని బాధపడుతున్నావు, ప్రభు దగ్గర రా. ఇల్లు లేదని బాధ, ప్రభు దగ్గర రా. లేకపోతే పొలం లేదని బాధపడుతున్నావు, ప్రభు దగ్గర రా. ఏమండి? అంతేగాని నువ్వు నిత్య రాజ్యం కావాలని నువ్వు అనుకుంటున్నావా? 1000 ఏళ్ల పాలన కావాలనుకుంటున్నావా? నీ పాపం రక్షణ కావాలనుకుంటున్నావా? ఆయన దగ్గర రా అంటలేదు వాళ్ళు. అందుకని అక్కడ రెండు రకాలైన జనులు మనం చూస్తున్నాం. నిజమైన ఆత్మ సంబంధం వధువైతే పర సంబంధం రక్షణ కోసం ఆయన దగ్గరికి వస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వేశ్య సంఘాలు అయినట్లయితే ఆయన దగ్గరికి ఎందుకు వస్తున్నాయంటే రక్షణ కోసం కాదు, లోకాన్ని ఆశించి వస్తున్నాయి. ఆయన కూడా లోకములో అవి ఇవి ఆయన ఇస్తాడనేటువంటి క్షయమయ్యే వాటి కోసం వస్తున్నాయి, క్షయమయ్యే వాటిని వెతుకుతున్నాయి అవన్నీ కూడా. అందుకే ఆయన దగ్గరకు వస్తున్నాయి. అందుకు ఆయన అన్నాడు, మీరు క్షయమయ్యే వాటి కోసం మీరు కష్టపడకుడి, అక్షయమైన దాన్ని మీరు వెతుకుడు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అందుకనే నువ్వు ఆయన సన్నిధికి వచ్చావంటే, పిల్లారా, దీన్ని విడిచిపెట్టి లోకాన్ని, నాయనా ఇంకా ఏం విడిచిపెట్టాల్సి ఉన్నాయా లోకంలో, నేను ఏం విడిచిపెట్టి ఇంకా ఏం పొందుకోవాల్సి ఉందో ఆ ఉద్దేశంతో నువ్వు ఇక్కడ రావాలి ఆయన. హల్లెలూయా. అంతేగాని నేను ఇంకా లోకాన్ని ఇంకా ఏం పొందుకోవాల్సి ఉందా, ఇలాగ ప్రార్థనకు వస్తూ ఉంటే ఇంకా లోకంలో ఆయన నాకు ఇప్పుడు ఆయన ఇచ్చేస్తాడేమో అని ఆ ఉద్దేశంతో ఆయన దగ్గరకు వచ్చినట్లయితే నీ ఉద్దేశం సరైనది కాదు. అది మత శాఖ సంబంధమైనది, లోక సంబంధమైనటువంటిది. క్షయమయ్యే వాటి కోసము నువ్వు ఆయన్ని వెతికినా ప్రార్థన చేసినా కాదు. అడగొద్దన్నాడు ఆయన. నా రాజ్యమును నా నీతిని మీరు మొదటగా వెతుకుడి. హల్లెలూయా. అందువల్ల క్షయమయ్యే వాటిని వెతికే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు, అక్షయమైన దానిని. అందువల్ల క్షయమయ్యేది ఏది కూడా నువ్వు విడిచిపెట్టేది. కాబట్టి ఏది కూడా నీతో రాదు. కాబట్టి నీవు
అన్న వస్త్రము కలిగిన వాడు, లేకపోతే ఏది ఉందో దానితో నువ్వు సంతృప్తిగా ఉండాలి. హల్లెలూయా. అది లేదే ఇది లేదే అని బాధపడుతూ ఉండడం. అయ్యో వాళ్ళకి అయ్యి ఉన్నాయి, వీళ్ళకి అయ్యి ఉన్నాయి, వాళ్ళు అవి కట్టుకున్నారు, వీళ్ళు అవి కట్టుకున్నారు, అవి చేసుకున్నారు, ఇవి చేసుకున్నారు, నాకు అవి లేవే, ఈ లేవే, అవి చేయలేదే, ఈ చేయలేదే అని వాటి కోసం వీటి కోసం నువ్వు బాధపడుతూ ఉండడం అసంతృప్తితో నువ్వు రాలేవు. సంతృప్తి కలిగిన వారే ఆయన రాజ్యానికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నువ్వు ఆలోచన చెయ్యి. చివరి సమయంలో ఉన్నాము గనక లోకంలోనికి మనం ఏమీ తేలేదు. ఈ లోకంలో నువ్వేమీ తీసుకొని పోలేము. అందుకని ఈ భూమి మీద పిల్లారా అన్న వస్త్రం కలిగిన వారుగా, తృప్తి పడేవారుగా ఉండాలి. నీళ్ళు నీతో పాటు తీసుకొని వెళ్ళలేవు, నీ వస్త్రాలు నీతో పాటు తీసుకొని వెళ్ళలేవు, రావు పైకి. ఇవన్నీ కూడా కాల్చి వేయబడతాయి, ప్రతిది కూడా నాశనం చేయబడుతుంది. అప్పుడు వీళ్ళు అనుకుంటారు మనం కష్టపడి సంపాదించినంత వ్యర్థమైపోయింది అని ఏడుస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏడుస్తారు. పిల్లారా, 2 కుటుంబాలు ఉన్నాయంట. ఆ 2 కుటుంబాలుంటే ఆ 2 కుటుంబాలు పిల్లారా, అందుతో ఒక కుటుంబము వారు ఎలాంటి వారంటే భక్తి కలిగిన కుటుంబం. ఆ కుటుంబం అయినట్లయితే ధనము కలిగిన కుటుంబం, బాగా అన్నీ ఉన్నాయి. చాలా శ్రమపడి తమ గురించి తమ పిల్లల గురించి ఆలోచించి బాగా కష్టపడి శ్రమపడి బాగా భూమి మీద సంపాదించుకొని ఆ ధనవంతులని పేరు తెచ్చుకున్నాడు అనమాట. అందరూ అతనికి ఏంటిరా బోల్ డబ్బు ఉందిరా, అతనికి ఏంటిరా ఏదైనా కొంటాడరా, ఏదైనా తింటాడరా, ఏదైనా కొనుక్కుంటాడరా, తనకేంటిరా అని అందరూ చెప్పుకునేవారంట. ఎందుకంటే అతడు ధనవంతుడు, కానీ భక్తిపరుడు ఉన్నాడు. అతడు భక్తిపరుడు ఉన్న వాటితో సంతృప్తి పడుతూ ఆ కలిగి ఉన్న వాటిలోనే సర్వశక్తిమంతుని కొరకు ఏదో ఒకటి చేస్తూ, ఏదో ఒకటి కొంటూ, ఏదో ఒకటి ఇస్తూ ఆ విధంగా పరలోకంలో సంపాదించుకుంటూ ఉన్నాడంట. అలాంటి వారి సర్వశక్తిని విడిచిపెట్టడు. వాళ్ళని సర్వశక్తిమంతుడు వాళ్ళు చేసిన క్రియలు, ఆ కొర్రేలు క్రియలు ఎలాగైతే సరస్వతి సన్నిధి చేరాయో అతని ప్రార్థన కూడా సరస్వతి సన్నిధి చేరే. ఒక సమయంలో అంట ఆ పేటలో కంట ఆ ఎండాకాలం వచ్చినప్పుడు ఒక అగ్ని అంటుకున్నట్టు అందరి ఏమైపోయినంటే తగలబడిపోయాయంట. ఈ భక్తిపరుడి ఇల్లు కూడా తగలబడిపోయిందంట. అది చిన్న ఇల్లు, అది కూడా తగలబడిపోయింది, అందరీ తగలబడిపోయింది. మీరు గమనించండి, ధనవంతుడి ఇంట్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయల డబ్బు, బంగారం అన్నీ కూడా బూడిదిగా మారిపోయాయి మొత్తం కూడా. అందరూ ఊళ్ళో వాళ్ళందరూ కూడా బాధపడిపోతున్నారంట, ఏడుస్తున్నారంట. అయ్యో మేము ఇలాగ సంపాదించుకున్నాం, అలాగ శ్రమ పడ్డాం, ఇదిగో మేము కోవిడ్ వెళ్ళి డబ్బులు తెచ్చుకొని మేము ఇలా కట్టుకొని ఇలాగ మేము ఇలా సంపాదించుకున్నాం, లేకపోతే అమెరికా వెళ్ళి మేము డబ్బులు సంపాదించుకొని ఇలా కట్టుకున్నాం, అలా సంపాదించుకున్నాం, ఇలా సంపాదించుకున్నాం, లేకపోతే మేము ఖతార్ వెళ్ళిపోయి మేము సంపాదించుకున్నాం, లేకపోతే మేము చైనా వెళ్ళి సంపాదించుకున్నాం. ఈ విధంగా మేము అంతా డబ్బు సంపాదించుకొని ఇలా కష్టపడి కొనుక్కున్నాం, అంతా బూడిద పారైపోయింది, మా శ్రమ అంతా బూడిద పారైపోయింది, మా కష్టం అంతా బూడిద పారైపోయింది అని బాధపడి ఏడుస్తున్నారంట అందరూ. ఇతరు బాధపడలేదంట. అక్కడికి వచ్చారంటే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళందరూ కూడా వచ్చి ఏమయ్యంటే, ఇదిగో మేము కష్టపడి సంపాదించుకున్నామయ్యా, ఇదిగో మేము కోయిట్ వెళ్ళిపోయి డబ్బులు తెచ్చుకొని కట్టుకున్నామయ్యా, కాలిపోయిందయ్యా, ఇదిగో అమెరికా వెళ్ళి సంపాదించుకొని, ఇదిగోనయ్యా మేము హైదరాబాద్ వెళ్ళిపోయి సంపాదించుకున్నామయ్యా, ఇదిగో ఇల్లు కట్టుకున్నామయ్యా, అదిగో ఆ యొక్క డబ్బు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నామయ్యా, కాలిపోయిందయ్యా. లేకపోతే ఇదిగో మేము మా ఆయన నేను అందరూ ఉద్యోగస్తులు వెళ్ళయా, ఆ డబ్బు అంతా కూడా సంపాదించుకున్నామయ్యా, పెట్టుకున్నామయ్యా, తగలబడిపోయిందయ్యా. ఎంతో కష్టపడి చేసామయ్యా ఉద్యోగం అంతా, ఆ పని అంతా కూడా ఎంతో కష్టపడి చేసామయ్యా. వీళ్ళు చేసిన వాళ్ళందరూ కూడా సర్వశక్తిమంతులు భయభక్తులు కలిగిన వారు కాదు. భయభక్తులు కలిగిన వ్యక్తి తెలిసిపోతాడు, భయభక్తులు కలిగిన వ్యక్తి లోబడుతుంటాడు. ప్రార్థన మానలేడు భయం, ఆరాధన మానలేడు భయం, బుధవారం ప్రార్థన మానలేడు భయం, శనివారం ప్రార్థన మానలేడు భయం, ఆదివారం ఆరాధన మానలేడు భయం.
ఆ భయం నిన్ను తీసుకొస్తుంది ఆయన దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా వీళ్ళు శ్రమపడి భూమి మీద ఏం చేశారు చెప్పండి? సంపాదించుకున్నారు. అందుకని వాళ్ళు శ్రమపడినంతా కూడా బూడిద పాలైపోయింది. అయ్యో కష్టపడి సంపాదించే బూడిద పాలైపోయింది. లేదా బూడిద పాలు, లేదా భూకంపం వచ్చింది అనుకుందాం. నీకు అర్థమైందా? మొత్తం పడిపోయాయి. ఎక్కడ చూసినా కానీ ఏడిపోయి ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా అలా జరిగిందా, ఇలా జరిగిందా, అయ్యో ఈయనకి ఎంత నష్టం, ఆస్తి నష్టం, ఈయనకి 1 కోటి రూపాయల ఆస్తి నష్టం, ఈయనకి 2 కోట్ల ఆస్తి నష్టం. మీ ఎంత చేస్తాయా ఇల్లు? మాదండి 2 కోట్లు చేస్తండి. డబ్బు 2 కోట్లు ఉండేదండి. ఇంకా బంగారం అది ఒక 10 లక్షలు ఉండేదండి. అన్ని రాసుకున్నారు. ఇంత నష్టం వచ్చేసింది. ఈయన దగ్గరికి వెళ్ళారంట భక్తిపురుడు ఇంటికి. అలాగే సంతోషంగానే ఉన్నారంట. ఆ ఇల్లుని చిన్నగా కర్రలు తెచ్చి ఇది తెచ్చి మళ్ళీ ఇలాగ సర్దుకొని కట్టుకుంటున్నారట. ఏమిటయ్యా అనండి, అందరూ బాధపడి ఏడుస్తున్నారు. మా కష్టార్జనంతో పోయింది, మా కన్నీరే మిగిలింది, మేము శ్రమపడి సంపాదించుకున్నదంతా పోయిందయ్యా, కన్నీరే మిగిలిందయ్యా అని అంటున్నారు. నువ్వేంటయ్యా, నువ్వు చెప్పు, నీకు ఏ నష్టం వచ్చిందా? నీకు ఏమి నష్టం వచ్చింది? నువ్వు శ్రమపడి కష్టపడి చేసుకున్నావు కదా, నష్టం వచ్చిందా? నాకే నష్టం రాలేదన్నాడంట. ఏ నష్టం రాలేదంటే ఎందుకు నష్టం రాలేదయ్యా? నేను కష్టపడిందంతా పైన కూర్చుకున్నాను, ఆయన కోసం కష్టపడ్డాను, ఆయన కోసం నేను చేశాను, నాకు ప్రతిఫలం పైన ఉంది, నా కష్టార్జితం వ్యర్థము కాలేదు, నా కష్టార్జితం కాలిపోలేదు, నా కష్టార్జితం భూకంపం అయిపోలేదు, భూమిలో కూలిపోలేదు, అంతా బాగానే ఉంది. హల్లెలూయా. ఆ తలుపు ఏమైనా తీసిన వాళ్ళు కిటికీ తలుపు కిటికీ తలుపు వేయండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. అది గ్లాస్ చేయండి అమ్మా, పొద్దురు తీయొద్దని చెప్పాను మరి. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. అతను నష్టపోలేదు. రేపు మనము కూడా అంతే. మనము చేసింది ప్రతి దానికి కూడా ఆయన కోసమే. హల్లెలూయా. నువ్వు శ్రమ పడింది, నువ్వు కష్టపడింది అక్షయమైన దానికోసమే, అక్షయమైన ధర్మ కోసమే ధర్మ కార్యాలు చేశావు. సహోదరికి అవసరాల్లో కానీ, మందిరానికి కానీ, సమాజంలో ఎవరికైనా నువ్వు అన్నీ చేశావు. అన్నీ కూడా ఆయన కోసం వాడబడ్డానయ్యా. నాకు ఏం నష్టపోలేదు. నేను ఇదిగో ఇదేదో చిన్నది కాలిపోయింది, మరలా ఆయన నాకు ఇస్తాడు, నేను చేసుకుంటాను ఇది అన్నాడు. ఆయన నామని స్తోత్రం. అందువల్ల అందరి కష్టార్జితము బుగ్గిపోలైపోయిందని బాధపడుతుంటే ఇతర కష్టార్జితం బుగ్గిపోవాలి కాలేదు కానీ పైన ఉంది. హల్లెలూయా. ఎందుకంటే భూమి మీద ఏది కూడా తను పట్టుకుపోవడం తనకు తెలుసు. అతడు ఒక ప్రత్యక్షత కలిగిన వాడు. భూమి మీద ఉన్నది ఏది కూడా తను తీసుకుపోవడం తనకు తెలుసు. అతడు ప్రత్యక్షత కలిగిన వాడు. అందుకనే పైన కలిగి ఉన్నాడు. ఆయన నామని హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పిల్లారా, ఈ లోకములు ఒక దినాన్ని మనుషుని కష్టార్జితం అవుతాం. ఎందుకంటే రేపు శ్రమకాలంలో మనం వెళ్ళిపోయిన తర్వాత, మనం ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద భూకంపాలు వస్తాయి, వడగండ్లు. పిల్లారా, ఆ దుబాయ్లో వచ్చిన దానికంటే విపరీతమైనటువంటి తుఫానులు, వర్షాలు వస్తాయి. ఆ వర్షాల్లోనికి సాతాను ప్రవేశించినప్పుడు తుఫానుగా మారిపోతాయి. అది కీడులు కలుగు చేస్తాడు, భయంకరమైన నష్టాలు కలుగు చేస్తాడు. వర్షాలు కురిపించేవాడు ఆయనే, కాదంటలేదు. కానీ వాటిలో సాతాను చొరబడి ఏం చేస్తాడు చెప్పండి? నష్టాలు కలుగు చేస్తాడు సాతాను. ఇల్లు కూలిపోయేలాగా, చుట్లు పడిపోయేలాగా ఎన్ని చేసేవాడు ఎవరు చెప్పండి? సాతానుడే. కాబట్టి రేపు విడబడిన తర్వాత ఈ భూకంపాలు, పెద్ద భూకంపాలు వస్తాయి. ఓ పిల్లారా, చాలా భయంకరమైన కరువులు వస్తాయి, చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అప్పుడు అందరూ కూడా ఆ ఇళ్ళు పట్టుకొని, ఆ చెంబులు పట్టుకొని ఏడు చేస్తారు. కష్టార్జితం అంతా వేస్ట్ అయిపోయింది. ఒకరు దోచుకుంటారు. నీ యొక్క మనుషులు ఒకరినొకరు తినడానికి లేక ఒకరినొకరు దోచుకుంటారు. దొంగతనాలు జరుగుతాయి శ్రమకాలంలో.
దాడులు జరుగుతాయి, చంపుకోవడాలు ఎక్కువైపోతాయి. నువ్వు కలిగి ఉన్న వాటిని లాగేసుకుంటారు. నీళ్లు నీ పొలాలు నీ స్థలాలు లాగేసుకుంటారు. ఏడు చేస్తావు నువ్వు అప్పుడు భూమి మీద ఉండిపోయి ఏడు చేస్తావు. అయ్యో నా కష్టార్జితం అంతా పోయింది, నేను అమెరికా నుంచి సంపాదించుకున్నానే, కోవిడ్ నుంచి సంపాదించుకున్నానే, అంతా పోయింది, నా కష్టార్జితంతో ఏమైపోయింది. లోకంలో వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఏడుస్తారు. కానీ మనం ఆనందంగా మధ్యాకాశంలో ఉంటాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఈ లోకంలో ఏమీ తేలేదు, మనం ఏమీ తీసుకొని వెళ్ళలేము. కానీ మన క్రియలు ఉన్నాయే, నువ్వు చేసిన కార్యాలు ఉన్నాయే, ప్రార్థన ధర్మ కార్యాలు భయభక్తులు కలిగి నువ్వు ఏవైతే చేశావో అవి నీతో వస్తాయి. అవి నువ్వు అక్కడ అక్షయమైన దానాన్ని నీకు ఇస్తాయి. ఆయన నామనిస్తారు. ఎందుకంటే వాక్యం అలాగే చెప్తుంది, వాక్యం చెప్తుంది, నేను చెప్తాను. అందువల్ల నువ్వు అనుకుంటున్నావేమో ఒకది నాకు అయ్యి ఉన్నాయి ఇవన్నాయి, అవసరమైతే కాదంటలేదు. ఈ శరీరంలో ఉన్నంత కాలం కూడా ఏది అవసరమైతే అంతవరకే. కానీ పిల్లారా, నువ్వు ఆ విధంగా తృప్తి లేని వారుగా నువ్వు ఉన్నదాంతో తృప్తి లేకుండా ఇంకా ఆశపోతుగా నువ్వు ఉన్నట్లయితే, ఆ విధంగా నువ్వు సంపాదించుకొని ఉన్నట్లయితే ఏది కూడా నీతోటి రాదు. ఎందుకంటే అయ్యో నేను ఇన్ని లక్షలు పెట్టి నేను ఆ యొక్క పొలంలో వచ్చిన డబ్బులు, అయ్యమ్మగా వచ్చిన డబ్బులు, ఈ అమ్మగా వచ్చిన డబ్బులు, అమ్మగా వచ్చిన డబ్బులు, ఇవన్నిటితోటి నేను ఆ యొక్క విజయవాడలో, లేకపోతే హైదరాబాద్లో, లేకపోతే నేను బొంబాయిలో నేను పెద్ద బిల్డింగ్ కొనేసానయా, అది కూలిపోయిందయా, నా కష్టార్జితం అంతా పోయింది. అందుకనే మా కష్టార్జితం అంతా వృధా అయిపోయిందని లోకంలో వాళ్ళందరూ కన్నీరు గారుస్తారు. కానీ మనము కన్నీరు కార్చము. హల్లెలూయా. అందుకనే మనతోటి ఇవేమి రావు. కానీ మనము చేసిన క్రియలు, ప్రేమతో చేసిన క్రియలు, జాలితో చేసిన క్రియలు, కష్టంలో ఉన్న వారి పట్ల జాలిపడి, ఆకలితో దప్పలు కలిగిన వారితో జాలిపడి, వస్త్రము లేని వారు జాలిపడి నువ్వు చేసిన క్రియలు, రోగిగా ఉన్న వారిని పరామర్శించి నువ్వు జాలితో చేసిన పరిచర్య క్రియలు, నీతివంతులు చేసిన క్రియలు, పరభక్తులకు చేసిన క్రియలు, అవన్నీ కూడా నీతో వస్తాయి తప్ప ఈ లోకంలో ఏవి కూడా నీతోటి రావు. అందుకనే పిల్లారా, ఈ లోకములో వాటిని నేను ప్రేమించొద్దని బైబిల్ చెప్తుంది. ఈ లోకములో వాటిని నువ్వు ప్రేమించవద్దు. నువ్వు లోకంలోనికి ఏమీ తేలేదు. ఈ లోకంలో నుండి మనం ఏమీ తీసుకొని పోలేమని వాక్యము చెప్తుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏమైనా తీసుకెళ్తామా? ఏమి తీసుకెళ్ళలేము. అదే నువ్వేమైనా పట్టుకుపోయితే సంపాదించేసుకోవచ్చు. కువైటో ఎక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళకి కువైట్ వెళ్ళిన కాళ్ళకి తృప్తులు కాళ్ళకి అన్న వస్త్రాలతో తృప్తి పడతారా? లేదు. డబ్బులు బాగా కూర్చుకొని తెచ్చుకుంటారు. ఇలారా బంగారాలు కొనుక్కుంటారు, డబ్బులు కూర్చుకుంటారు. ఎందుకంటే ఎందుకు తృప్తి లేకుండా ఉంటారంటే వీటన్నిటిని కూడా నూరు పట్టుకుపోదామని. ఎందుకు చెప్పండి? ఇవన్నీ కూడా ఇండియా పట్టుకొచ్చేసుకున్నా అని. అందుకని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? తృప్తి లేకుండా సంపాదించుకుంటారని ఇండియా పట్టుకుపోదామని. మరి మనం ఒక దేశం నుండి ఒక దేశానికైతే పట్టుకుపోయే మార్గం ఉందనుకోండి, నువ్వు సంపాదించేసుకోవచ్చు తృప్తి లేకుండా. కానీ ఇప్పుడు ఇండియా, కోవిడ్ నుండి ఇండియా వచ్చినట్టు కాదు, ఇక్కడ నుండి పైకి వెళ్ళిపోవడం. మరి ఏమి పట్టుకుపోతావా? అందువల్ల నువ్వు ఏమి పట్టుకుపోనప్పుడు, ఏమి నీతో రానప్పుడు, ఏమి నువ్వు తీసుకొని వెళ్ళలేనప్పుడు ఎందుకు నీవు అది లేదే ఇది లేదే ఐక్య విచారాలతో బాధపడుతూ కుమిలిపోతూ వాళ్ళని చూసి ఆడవడం, వీళ్ళని చూసి ఆడవడం, వాళ్ళని కొనుక్కుంటే ఆడడం, వాళ్ళని చేసుకుంటే ఆడవడం, ఇవన్నీ కూడా ఎందుకు? నీకు ఉన్నదాంతో తృప్తిగా ఉంది. నీ విచారాలు పక్కన పెట్టేసి వాళ్ళని గురించి ఆడవడం, వీళ్ళ గురించి ఆడవడం. ప్రార్థన చేయి,
హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నువ్వు ఏది నీకుందో దానితో నువ్వు సంతృప్తిగా ఉండు. ఏది కూడా నీతోటి రాదు. పిల్లల చెవులకి, ముక్కులకి, మెడకి, కాళ్ళకి, చేతులకి అన్ని నువ్వు చేయించి ఉండొచ్చు, ఏమి రావు, ఏమి రావు. నీతోటి కూడా లోకములో వాళ్ళు ఎవరు రారు. లోకములో పాపులు ఎవరు కూడా నీతో రారు. లోకములో అన్యులు ఎవరు నీతో రారు. లోక సంబంధమైన స్నేహితులు ఎవరు నీతో రారు. లోక సంబంధ స్నేహితులు కలిగి ఉంటే నీ పిల్లలు కూడా లోక సంబంధ స్నేహితులు కలిగి ఉంటారు. అర్థమైందా? వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మా డాడీ మా మమ్మీ లోకస్తులతో స్నేహం బాగానే చేస్తున్నారు, నేను చేసి తప్పేంటి అనుకుంటారు. నీ స్నేహితులు ఎవరు రారు, ఎవరు నీతో పాటు రారు. నీ క్రియలు మాత్రమే నీతో వస్తాయని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నువ్వు ఆలోచన చెయ్యి. సమయం అనేటువంటిది అయిపోయింది. నువ్వు ఎగబడి 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 ఎక్కడైనా ఎవరైనా ఎత్తున్నారంటే చాలు ఎగబడిపోతావు. ఎక్కడైనా దొరుకుతుందంటే చాలు ఎగబడి పరిగెడుతుంటావు. కనబడిన వాటన్నిటి మీద ఎగబడుతుంటాను. తృప్తి లేదు జీవితం, తృప్తి లేని బ్రతుకునేది. లోకంలో నీకు ఎంత సంపాదించుకున్నా ఇంకా ఇంకా ఇంకా. ఎందుకంటే నువ్వు పోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేమని నువ్వు గ్రహించడంలా. అందుకనే నీకు అన్యులకి ఏమి తేడా లేదు. అన్యులు ఎలాగో నువ్వు కూడా అంతే, నీ బతుకంతే వాళ్ళ బతుకంతే. నిజమైన క్రైస్తవులు ఎలా ఉంటారంటే, ఈ లోకంలో మనం ఏమీ తేలేదు, ఈ లోకంలో మనం ఏమీ తీసుకొని పోలేము, ఏమి పట్టుకొని పోతామంటారా ఇవేమి. అందుకనే ఇలా ఈనాడు చాలా మంది, తర్వాత మనం చూద్దాం, ధనవంతులు అపేక్షించేవారు ఎలా కీడులో పడిపోతారు, తర్వాత చూద్దాం. కాబట్టి పిల్లారా, నువ్వు కలిగి ఉన్న వానితో సంతృప్తిగా ఉండొచ్చుమా. ఏమి లోకం నువ్వు పట్టుకొని పోలేవు, సమస్తము కూడా నాశనం అయిపోతాయి. జనము భూమి మీద ఏడుపు మాత్రమే ఉంటుంది తప్ప ఏమి ఉండదు. విడబడిన వారు కూడా లోకములను వాటిని ప్రేమించిన వారు విడవబడతారు. లోకములను వాటిని ప్రేమించిన వారు విడవబడతారు. లోకములను వాటిని ప్రేమించిన వారే ఎత్తబడతారు. గుర్తుపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఇదంతా నాది, ఇదంతా నాది, ఇదంతా నాది, నా కష్టార్జితము, నా ఐడియా, నా తలంపు వల్లే మేము ఎన్ని సంపాదించుకున్నాం, నేనే మా ఆయనకి ఐడియా ఇచ్చాను నువ్వు అనుకోవచ్చు సుమా. నేనే ఆయనకి సంపాదించుకునేలాగా మంచి ఐడియా ఇచ్చాను, నేను కూర్చుకునేలాగా మంచి ఐడియా ఇచ్చాను, నేను తెలివైన దాన్ని, మా ఆయనంతా మట్టి బుర్రా, నేనే జ్ఞానవంతురాలు నువ్వు అనుకుంటున్నావు. భూమి మీద ఏం పట్టుకొని పోలేవు సుమా. కలిగి ఉన్న దానితో తృప్తి పడదామని ఏనాడు అన్నావా? అను. ఎందుకంటే అలా అన్నావు అనుకోండి, ఆయన సంపాదించడని, నీ ఆశలన్నీ తీర్చడని, అవి తెచ్చిపెట్టడని అనవును. మనకు ఆయన ఇచ్చాడు, ఏమిచ్చాడు, దాంతో సంతృప్తిగా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి చూడండి, ఏమండి వీళ్ళు చూడండి, వాళ్ళు చూడండి, వీళ్ళని చూడండి, వాళ్ళని చూపించి వీళ్ళని చూపించి తురుగురుపుతావు ఆయన్ని. నువ్వేం చేసావు, నువ్వేం సంపాదించావు, నువ్వేం చెందావు, మగాడిని అంటున్నావు కదా, గీరుని అంటున్నావు కదా, అది అన్నావు, సింహాన్ని పులిని ఎలుగుబడిన అన్నావు నువ్వు. అందరు నన్ను చూస్తే భయపడిపోతున్నావు, ఏంటి నువ్వు చేసేది అని ఆయన రెచ్చగొడుతుంది నీకు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. అప్పుడు నువ్వు పాకులాడుతుంటావు, పరిగెడుతుంటావు, ఏది కూడా నీతో రాదు. నువ్వు చేసిన మంచి పనులే, నువ్వు చేసిన ప్రార్థన, ఇతరుల గురించి మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన పరిచర్యలు, నువ్వు చేసిన ధర్మకార్యాలు, నువ్వు చేసిన కానుకలు, ధర్మకార్యాలు, దశమభాగములు, ఆకలి దప్పులు, పరిచర్యలు, ఆతిథ్యాలు అన్నీ కూడా నీకు ప్రతిఫలాన్ని ఇస్తాయి. అందుకని మనకి ఈ లోకములో ఏదో మనం విడిచిపెట్టామనే భయం మనకు లేదు. ఎందుకంటే మన క్రియలు మనతో వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం ఇటు విడిచిపెట్టినా ఇవన్నీ ఆయన కోసం వాడబడ్డాయి. అందుకని ఏదైనా ఆయన కోసం వాడబడేదే ఘనమైంది.
ఒక గ్లాసు ఎవరి కోసం అది ఘనమైంది, ఆ నీరు ఘనమైంది, ప్రతిఫలం ఇస్తుంది, నీకు విలువైంది. నీ వస్తువు వాడబడితే ఆయన కోసం అది విలువైందిగా ఉంటుంది ఆయన దృష్టి. ప్రతిదీ కూడా అంతే. లోకం లోకం అనుకోకండి. మనం ఆయన కోసం వాడే కూడా లోకం 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 అని అనుకోకండి. మీకు అర్థమైందా? లోకం అంటే ఆయన కోసం వాడబడినటువంటిది ప్రతిదీ కూడా లోకం. అవి ప్రతిదీ కూడా లోకమే. కానీ లోకములో మనము ఆయన కోసం వాడబడేటువంటి ఇవి మనం విడిచిపెడతాం. కానీ వీటిని వాడబడినందుకు ప్రతిఫలంగా మనకి గొప్ప ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. ఆయన అన్యులకైతే అది ఉండదు. ఎందుకంటే అవన్నీ వాళ్ళ కోసం వాడుకుంటారు, వాళ్ళ కోసం ఉపయోగించుకుంటారు. వాళ్ళ కోసం ఫ్యాన్ వేసుకున్నారంటే వాళ్ళ కోసమే, ప్రతిదీ వాళ్ళ కోసమే. అవి ఏం ప్రతిఫలం ఉండవు వాళ్ళకి. వాళ్ళు ఏం ప్రతిఫలం పొందరు వాటి వల్ల ఏమి. కానీ నువ్వు చేసిందంతా ఎవరు చెప్పండి? ఇతరుల కోసం చేసేటువంటిది, సమాజంలోని వారి కోసం చేసేటువంటి ప్రతి క్రియ కూడా ప్రతిఫలాన్ని ఇస్తాయి. హల్లెలూయా. అందుకని ప్రతిదీ కూడా నువ్వు పైన కలిగి ఉన్నావు. అందువల్ల భూమి మీద నువ్వు పిల్లారా కలిగి ఉన్నది ఏది కూడా నీతోటి రాదు, ఏది కూడా మనతో రావు. మనం ఉన్నంత కాలం మాత్రమే, మనం ఉన్నంత కాలం మాత్రమే ఆయన కోసం వాడబడుతూ ఉన్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో వస్తువులు ఉన్నాయి, అవి కూడా ఎవరైనా సహోదరులు వస్తారు, వాళ్ళ కోసం ఉపయోగిస్తుంటారు. పరిశుద్ధుల కొరకు వాడబడుతుంటారు. నీ ఇంట్లో వస్తువులు, నీ ఇంట్లో కుర్చీలు, నీ ఇంట్లో వస్తువులు, నీ ఇంట్లో ఉన్నటువంటివి పరిశుద్ధులు వచ్చినప్పుడు ఆతిథ్యం కూడా ఏదో అవన్నీ కూడా వాడబడుతూ ఉంటాయి. నీ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లు, ఇంట్లో ఉన్న వస్తువులు ఆ విధంగా వాడబడుతూ ఉంటాయి. అన్నిటికీ కూడా ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు, ఆయన నామనిస్తాడు. నీ ఇంట్లో ఉన్న నీరు, నీ ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా ప్రతిఫలాన్ని పోగొట్టుకోదని బైబిల్. అలాగ ప్రతిదీ కూడా ఆయన కోసం వాడబడాలి. నేను వాడబడాలి, నావి వాడబడాలి. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ లోకంలో నువ్వు ఏమి తీసుకొని వెళ్ళలేవు. నాకు మంచి భర్త దొరికాడు, నాకు మంచి ఉద్యోగం దొరికింది, ఇక నాకు మంచి ఉద్యోగం దొరికింది, ఇప్పుడు ఆయన ఇంతకు ముందు నాకు లేడు, ఇప్పుడు ఆయన మారిపోయాడు, ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నాడు నాకు ఆవిడ అంటుంది. ఇంతకుముందు ఆయన పెద్దగా పట్టించుకునేవాడు కాదండి, బాధ్యతగా ఉండేవాడు కాదండి, ఏ ఇంట్లో కూడా పట్టించుకునేవాడు కాదండి. ఏమండి, లోకం వ్యర్థం అంతా తిరిగేవాడండి. లోకం వ్యర్థం అంటే సన్యాసులు కూడా తిరుగుతారు. లోకంలో కూడా గడ్డాలు మీసాలు పెంచుకొని వ్యర్థం అని లోకాన్ని అసహించుకొని అడవుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? అడవుల్లోకి వెళ్ళిపోయి గడ్డాలు పెంచుకొని మీసాలు పెంచుకొని పాము పుట్టల కింద తపస్సు చేసుకుంటూ యోగులుగా మారిపోయి లోకం అని అసహించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. లోకాన్ని, క్రైస్తవులు కూడా చాలా మంది లోకాన్ని అసహించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? సన్యాసులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఆ రకమైన ఆత్మ అనేక మందిలో పనిచేస్తుంది. అంత మాత్రం చేతలు భక్తి పరులా, అంత మాత్రం చేతలు పరలోకం వస్తారా? కాదు, రాడు వాళ్ళు. మీకు అర్థమైందా? కానీ మనమైతే ఈనాడు పిల్లారా, లోకాన్ని మనం ఎందుకు విడిచిపెడుతున్నామంటే ఈ వర్తమానాన్ని బట్టి వదిలేస్తున్నాం. ఇంతకుముందు బ్రహ్మాం గారు కానీ, జాన్సన్ గారు కానీ, ఇంతకుముందు వాళ్ళందరూ కూడా పిల్లలు చెప్పలేదు. ఎందుకు ఇప్పుడు మనం విడిచిపెడుతున్నాం, ఎందుకు వాటి మీద మనసు పెట్టుకోవట్లేదు, ఎందుకు వాటిని ప్రేమించట్లేదంటే మనము వాటిని ప్రేమించకుండా ఉంటేనే ఎత్తబడతామని వాక్యం చెప్తుంది కాబట్టి, అవి బూడిద కుప్పగా మారబోతమే వాక్యం చెప్తుంది కాబట్టి, అగ్నితో సమస్తం కూడా నాశనం చేయబడుతుంది వాక్యం చెప్తుంది కాబట్టి విడిచిపెట్టబడకూడదని దానిని బట్టే లోకం మీద మనం మనసు పెట్టుకోకుండా ఏం చేస్తామని చెప్పండి. లోకాన్ని మనము విడిచిపెడుతున్నాం, ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. వర్తమానాన్ని బట్టి మరి యోగులు సన్యాసులు అనే వాళ్ళు ఉన్నారు. లోకం అంతం అయిపోద్దని అర్థమవుతుందండి. ఇదంతా
లోకము ఇదంతా కూడా ఏమండి వరదారా వేస్ట్రా వ్యర్థంరా అడవికి వెళ్ళిపోయారు. భార్యలను వదిలేసి, పిల్లలను వదిలేసి, కుటుంబాలను వదిలేసి, బంధువులను వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, ఏమైనా అందరిని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయారు. లేరా మా ఊరిలో సింగయ్య ఒక ఆయన ఎంత వాళ్ళ భార్య బాధపడుతుంది. ఆ సమస్యలు తట్టుకోలేక ఆయన ఏంటంటే ఓర్పు సహనం తక్కువ ఆయనకి. వాళ్ళు చిన్నది కూడా తట్టుకోలేరు, ఓర్పు సహనం తక్కువగా ఉన్నవాడు. ఆ తట్టుకోలేక ఆయన ఏం చేసేవాడంటే ఈ జీవితం వ్యర్థం రా, కష్టాలు రా, బాధలు రా, శ్రమలు రా, వేస్ట్ రా, బ్రతుకు సుఖం లేని జీవితం ఇది అనుకొని అడవులకి వెళ్ళిపోయాడు. ఆయన గడ్డాలు మీసాలు పెంచుకొని తిరుగుతూ ఉండేవాడు. సంగీ ఎటు వెళ్ళిపోయాడు అనుకునేవాడు. చివరికి అక్కడ కనపడ్డాడని ఎవరెవరు నేను పలానా వెళ్ళాను, గడ్డం మీసాలు పెంచుకొని పలానా దగ్గర ఆ ఇంటి దగ్గర అనుకుంటా ఉన్నాడు. కనపడ్డాడు, నాకు ఆయన ఎర్రబట్టలు వేసుకొని ఉన్నాడు, సంగీ కనపడ్డాడని చెప్పుకున్నాడు. ఒకసారి అలా కనపడి తీసుకొచ్చేసాడు. అర్థమైందా? అందుకనే పిల్లారా, ఈ లోకంలో పిల్లల శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. అవన్నీ సహిస్తూ మనం ఈ లోకమును మనం ప్రేమించకుండా మనం కొనసాగాలి. ఆయన లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం కాదు. ఈ శ్రమలు పడలేక, నిందలు పడలేక, అవమానాలు పడలేక, సహించలేక ఈ సంసారం వద్దు, ఇదంతా కూడా మాయ, అది ఇది అనుకొని అరువుకి వెళ్ళిపోయింది. అర్థమైందా? కష్టాలు పడలేక అదే అడవుల్లో ఏ కష్టం ఉండదురా, ఏ బాధ ఉండదురా. ఏమండి అక్కడ సన్యాసులు అందరూ బోల్డ్ మంది ఉంటారు, చాలా మంది సన్యాసులు ఉంటారు, గుళ్ళ దగ్గర చాలా మంది ఉంటారు. అలా ఏదో విధంగా కాలగాలం వచ్చొచ్చు అనుకుని అది వెళ్ళిపోయేవాడు చాలా మంది ఉంటారు. కానీ మనం అలా కాదు సుమా, ఈ లోకములోనే ఉండి మనము లోకమును మనం ప్రేమించకుండా మనం ఈ లోకం అంతం కాబోతుందని మనం ఎరిగిన వారమై, నీకు అనిపిస్తుంది నీ ఇంటి వైపు చూసినప్పుడు, ఇది ఒక దినాన మొత్తం కూడా కూలిపోతుంది. నీ ఇంటి వైపు చూసినప్పుడు నీకు అనిపిస్తుంది ఆ విధంగా. ఈ వర్తమానం విన్న తర్వాత మన సిస్టర్ అన్నారు, బ్రదరు ఈ వర్తమానాలు ఏంటన్న తర్వాత లోకం మీద నాకు మనసే పోయింది, లోక సంబంధం వాటి మీద నాకు ఆసక్తే పోయింది. హల్లెలూయా. వర్తమానం ఏం చేసింది చెప్పండి? నిన్ను మార్చింది. ఎందుకు మార్చింది? లోకములో ఉంటే నాకు ఇక ప్రమాదము, లోకముతో పాటు లోకము నాశనం కాబోతుంది, లోకాన్ని ఆయన కాల్చివేయబోతున్నాడు. ఇప్పటి వరకు లోకాన్ని ఆయన ఇచ్చాడు, లోకములో అన్ని కూడా ఆయన ఇచ్చాడు. లోకములో వాటిని కూడా మనం కలిగి ఉన్నాం, కానీ వీటన్నిటిని కూడా ఇక నాశనం చేయబోతున్నాడు. కాబట్టి ఇంకా వాటిని మన వైపు మన మనస్సు పెట్టక, ఇవేవి కూడా మనతో రావని, మన క్రియలు మనతో వస్తాయని చెప్పి క్రియలు కలిగిన విశ్వాసముగా మనం జీవిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసం నువ్వేం చేశావు? ఆయన కోసం నువ్వేం చేశావు? ఆ క్రియలే నీ వెంట వస్తాయి. హల్లెలూయా. అప్పుడు పిల్లారా, అందుకని ఒక దినాన సమస్తము వ్యర్థమైపోతుంది. మానవుడు సంపాదించుకున్నంత ఏమైపోతుంది చెప్పండి? నా కష్టార్జితం అంతా పోయింది అనుకుంటారు, కానీ మన కష్టార్జితం పోలేదు. నువ్వు చేసిన ప్రతిదానికి కూడా ప్రతిఫలం, నువ్వు చేసిన ప్రతిదానికి కూడా నువ్వు ప్రేమతో చేసిన ప్రతిదానికి కుళ్ళుకుంటూనో, తిట్టుకుంటూనో, సనుక్కుంటూనో, గోనుక్కుంటూనో, పెట్టి చేసి అవనుకో ఏం ప్రతిఫలం ఉండదు. కోపగించుకుంటూనో, ఎవరు చేస్తాడు ఏంటి అని అనుకుంటూనో, రకరకాల తిట్టుకుంటూనో, ప్రేమతో చేయాలి. నీ భార్యకైనా పిల్లలకైనా ఏదైనా నువ్వు ప్రేమతో చేయాలి. ఏదన్నా కొనమని అడిగిందా ఆ రోజు గొడవే, చీర కొనమని అడిగిందా గొడవే. అవసరమైతే ప్రేమతో కొని, అంతేగాని సనుక్కుంటూ గోనుక్కుంటూ తిట్టుకుంటూ ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు. సహోదరులకు ఏదైనా చేయాలనుకోండి, ఎవరు చేస్తారు ఏంటండి, చేసుకోలేదు ఏంటండి, లోకం చనుక్కుంటూ గొనుక్కుంటూ చేస్తే ప్రతిఫలం ఉండదు. ప్రేమతో చేయాలి, జాలితో చేయాలి. అయ్యో
నా సహోదరుడే, నా సహోదరియే అని నువ్వు ప్రేమతో చేసింది నీ ప్రతిఫలాన్ని ఇస్తాను. గుర్తుపెట్టుకో, ఆ క్రియలే నీ వెంట వస్తాయి తప్ప రోబోలాగా చేయొద్దు, రోబోలాగా ఉండొద్దు. ప్రేమ చూపించు, అప్పుడే సహోదరుని ప్రేమించడం, ఆయన ప్రేమించడం బైబిల్ చెప్తా ఉంది. ఎదురుగా ఉన్న సహోదరుడు ప్రేమించలేని వాడు దూరంగా ఉన్న సర్వశక్తిమంతుని ఏ విధంగా ప్రేమించగలడనుంది. ఆ సహోదరుడు ఆయన నివసిస్తున్నాడు, సర్వశక్తిమంతుడు నివసిస్తున్నాడు. సహోదరుని తృణీకరిస్తే ఆయన తృణీకరించినట్టే. గుర్తుపెట్టుకో, సహోదరుడు తృణీకరిస్తే ఆయన తృణీకరించినట్టే. అందువల్ల ప్రేమే మీ గురించి అనాలి. ఆ బ్రదర్లో ప్రేమ తప్ప ఏముండదండి. అలాంటి సాక్ష్యాన్ని సంపాదించు. హల్లెలూయా. తల్ల వేయించుకోండి. మనం ప్రార్థన చేసుకున్నాం. ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు, వచ్చేటప్పుడు నువ్వేమి తేలేదు, పోయేటప్పుడు ఏం పట్టుకొని పోవు. మనం ఇక్కడ ఉండేవారం కాదు, ఎప్పుడొకప్పుడు మనం వెళ్ళేవారమే. అది ఈ సమయమేనని లేఖనాన్ని బట్టి మనం నమ్ముతున్నాం కనుక కలిగి ఉన్న వాడితో నువ్వు సంతృప్తి కలిగి ఉండు. అది లేదు, ఇది లేదని విచారాలు, అది చేయలేదు, అది కొనలేదే, ఇది కొనలేదే, ఓ అది అమ్మలేదే, ఇది అమ్మలేదే, అది తినలేదే, ఇది తినలేదే, అది కట్టలేదే, ఇది కట్టలేదే, ఓ వాళ్ళని చేసుకోలేదే, వీళ్ళని చేసుకోలేదే అనే విచారాలు, ఆ విచారాలతో నువ్వు ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతావు సుమా. హల్లెలూయా.